अथ मन्त्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము వేదాంత దర్శనంలో 1వ అధ్యాయంలో 2వ పాదం మనం ప్రారంభించుకున్నాము. అందులో 8వ సూత్రం వరకు మనం చెప్పుకున్నాము. ఆ 8వ సూత్రంలో సంభోగ ప్రాప్తిరితి చేత్ న వైశేష్యాత్ అనే సూత్రాన్ని ప్రస్తావించుకున్నాము. అంతకంటే ముందుగా విషయం ఏమిటంటే అర్భకౌకస్త్వాత్ తద్ వ్యపదేశాచ న ఇతి చేత్ అని పూర్వపక్ష ఆక్షేపించినప్పుడు ఆ పరమాత్మ అర్భకౌకస్త్వాత్ అత్యంత అల్పస్థానంలో ఉంటాడని చెప్పి తదు వ్యపదేశ అలాగే చెప్పబడింది కాబట్టి సూక్ష్మంగా ఉంటాడు కాబట్టి ఇక్కడ పరమాత్మ వాచకం కాదు అని పూర్వపక్ష ఆక్షేపించినప్పుడు లేదు, అలా చెప్పడానికి వీలు కాదు. నిజాయత్వాత్ ఏవం అంటే నిశ్చయంగా హృదయ స్థానంలోనే సూక్ష్మ స్థానంలోనే ఆ పరమాత్మ యొక్క ఆ ప్రాప్తి కలుగుతుంది, ఆ సాక్షాత్కారం కలుగుతుంది అని చెప్పి నిశ్చయాత్మకంగా ఉపదేశించబడింది కాబట్టి మనము పరమాత్మ వాచకం తీసుకోవాలి. ఏ విధంగా అంటే దానికి ఉదాహరణ వ్యోమవచ్చ అని చెప్పి ఉదాహరణ చెప్పుకున్నాము. ఆకాశం విధంగా అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ కూడా ఆకాశంలో ఉండే అవకాశం ఈ విధంగా మనకు అవకాశం కల్పిస్తూ సూక్ష్మంగా ఉంటూ సూక్ష్మ రేణులు కూడా ఆ పరమాణులకు కూడా అవకాశం ఏ విధంగా కల్పిస్తుందో అలాగా పరమాత్మ కూడా అంతటా వ్యాపించి ఉంటూ ఆ హృదయ స్థానంలో సూక్ష్మంగా ఉంటూ కూడా ఆ సాధకుని ద్వారా ఆ సమాధి స్థితిలో ధ్యాన స్థితిలో అనుభూతిని కలగజేస్తాడు, అనుభూతి ద్వారా తెలియబడతాడని చెప్పి ఇక్కడ మనం ఈ రకమైన విషయాన్ని చెప్పుకున్నాం అనమాట. అప్పుడు ఈ రకంగా చెప్పినప్పుడు పరమాత్మ సూక్ష్మ స్థానంలో ఉంటాడు, హృదయాకాశంలో ఉంటాడని చెప్పినప్పుడు హృదయాకాశంలో జీవాత్మ ఉన్నాడు, హృదయాకాశంలో పరమాత్మ ఉన్నాడని ప్రస్తావించుకున్నప్పుడు అటువంటి సందర్భంలో ఒకే స్థానంలో జీవాత్మ ఒకే స్థానంలో పరమాత్మ ఉన్నప్పుడు జీవాత్మ ఏ విధంగా అయితే సుఖ దుఃఖాలను అనుభవిస్తుందో అలాగే పరమాత్మలో కూడా సుఖ దుఃఖాల యొక్క అనుభూతి యొక్క దోషారోపణ అనేది పరమాత్మలో వర్తిస్తుంది. అందుకే సంభోగ ప్రాప్తి కూడా పరమాత్మలో వ్యాపిస్తుంది అని మళ్ళీ పూర్వపక్ష ఆక్షేపించినప్పుడు దానికి సమాధానంగా ఆ సంభోగ ప్రాప్తి ప్రాప్తించదు. ఎందుకంటే వైశేష్యాత్ జీవాత్మ కంటే పరమాత్మ విశేష గుణాలతో యుక్తమై ఉన్నాడు కాబట్టి మనకు ఆ భోగ ప్రాప్తి జీవాత్మలో వర్తిస్తుంది కానీ భోగ ప్రాప్తి పరమాత్మలో వర్తించదు. దానికి ప్రమాణీభూతంగా ద్వా సుపర్ణ సయూజ సఖాయ సమానం వృక్షం పరిశస్వ జాతే తయోరన్య పిప్పలం స్వాద్వత్తి అనశ్నన్ అన్యో అభిచాకసితి. అనశ్నన్ తినకుండా అది అభిచాకసి ద్రష్టారూపణ చూస్తుంది. ఒక పక్షి ఏమైతే ఒకే చెట్టు మీద ఉన్న 2 పక్షులు, ఒక పక్షి ఆ పండ్లను భుజిస్తుంది, భక్షిస్తుంది, భోగం చేస్తుంది, కానీ ఒక పక్షి మాత్రం తినలేదు. ఆ జీవాత్మ పరమాత్మతో జీవాత్మ ఈ సంసారం ఉండే భోగ పదార్థాలను భుజిస్తుంది, భోగం చేస్తుంది, కానీ పరమాత్మ అంతటా వ్యాపించి ఉండి కూడా ద్రష్ట రూపంలో భోగం చేయకుండా అకర్త రూపంలో అభోక్త రూపంలో ద్రష్ట రూపంలో సాక్షి రూపంలో ఉంటూ జీవుల యొక్క కర్మ ఫలాలను ఇస్తున్నాడని చెప్పి మనం ఈ రకంగా చెప్పుకున్నమాట. కాబట్టి పరమాత్మ ఈ సంసారంలో ఉంటూ
లోక దుఃఖాల్లో ఉండేటువంటి దుఃఖాలతోటి దోషాలతో లిప్తం కాడు. ఏకః తథా సర్వభూతాంతరాత్మ నా లిప్యతే లోక దుఃఖేన బాహ్య బా లోక దుఃఖాలు లోకంలో ఉండే బాహ్య దుఃఖాలు ఏవైతే ఉన్నాయో ఆ అతనితో ఓతప్రోతం కాడు, వాటితో లిప్తం కాడు అని చెప్పి మనం ఈ విధంగా ప్రస్తావించుకున్నాం. అలాగే అతనిలో ఎటువంటి కర్మాశయం, ఎటువంటి భోగ ప్రాప్తి అనేది సంభవించదు. కేవలము ఎందుకంటే ఆ పరమాత్మ యోగ శాస్త్రాను ప్రకారంగా కూడా ఈశ్వరుని యొక్క స్వరూపం ఏమిటన్నప్పుడు క్లేశ కర్మ విపాకాశైర్ అపరామృష్ట పురుష విశేషో ఈశ్వర అని చెప్పుకున్నాం. ఆయన క్లేశాలతో కానీ కర్మలతో కానీ ఆ కర్మ ఫలం యొక్క కర్మ ఫలాలతో కానీ వాటి యొక్క ప్రారంధంతో కానీ దూరంగా ఉంటాడు, అపరామృష్టంగా ఉంటాడు. అటువంటి విశేషమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, పురుష విశేష ఎవరైతే ఉన్నారో అతని ఈశ్వరుడుగా చెప్పుకున్నాము. కాబట్టి ఆ పరమాత్మ కాలాతీతుడు, కాలబంధులోకి రాడు, పాప పుణ్య కర్మలు చెడు. ఆ వ్యక్తికి, ఆ పరమాత్మకు ప్రారంధం కర్మాశయం కూడా ఏమి ఉండదని చెప్పి ఈ రకంగా మనం చెప్పుకున్నాం. అందులో సపర్యగాత్ శుక్రం అకాయం అవరణం అస్నావిరం అపాప విద్ధం కవిరి మనిషి స్వయంభూ యాతా తథ్యతో విదధాత్ శాశ్వతిభ్య సమాభ్య అని చెప్పి మనకు యజుర్వేదం యొక్క మంత్రం ఉందన్నమాట. అక్కడ పరమాత్మ అకాయం అని చెప్పారు. శరీర రహితమైనటువంటి వాడు, శరీరయుక్తంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే అతని భోగాలు అనుభవిస్తాడు. కానీ పరమాత్మ కాయం లేనటువంటి వాడు, శరీరం లేనటువంటి వాడు. కాబట్టి నిశ్చయంగా ఒకే జ్ఞానంతో ఒకే అఖండంగా ఏకరసంగా ఉంటాడు. కాబట్టి పరమాత్మ అంతటా వ్యాపించి ఉంటూ కూడా భోక్త కాదు, అభోక్త అని చెప్పి చెప్పుకున్నాము అని చెప్పి ఈ రకంగా ఈ అంశంలో మీరు మన సూత్రాంశాలు చెప్పుకున్నామట. అస్తు, ఇందులో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? గురుగారు, ఆకాశంలో అవకాశము అన్నారు, దాని అర్థం తెలియలేదు. ఇప్పుడు ఆకాశం అంతా ఎక్కడుందండి? ఆకాశం ఎక్కడ వ్యాపించి ఉంది? అంతటా వ్యాపించి ఉంది. ఆకాశము అంతటా వ్యాపించి ఉంది, అంతటా వ్యాపించింది. కానీ ఆకాశం అంతటా ఆకాశంలో మనం ఉన్నామా? అవకాశం ఇస్తుంది. ఆకాశం అంతటా వ్యాపించి ఉన్నప్పుడు అంత అధిష్టానం ఆక్రమించి మనం అంతా ఉండకూడదు కదా. ఆకాశంలో ఏదైతే అవకాశంలో మనం తిరుగుతున్నామో, సమస్త బ్రహ్మాండం ఓతప్రోతమై ఉందో, సమస్త జీవులు, సమస్త ప్రాణులు, స్థావర జంగమాలు ఏ విధంగా ఓతప్రోతమై ఆకాశం అవకాశం ఇచ్చింది కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒక ప్రదేశము అని అనుకోవచ్చునా మనం? ఈ అవకాశం అనేది ఒక చిన్న ప్రదేశం. అది ఒక అవకాశం, ఒక చిన్న ప్రదేశం. ఆకాశంలో అవకాశం అంటే మొత్తం ఆకాశం ఎక్కడ ఉందంటే మొత్తం ఉంది, అంతా వ్యాపించింది అంటామాట. కానీ అవకాశం కూడా అంతటా వ్యాపించి ఉంది. ఆ అవకాశంలో మనం ఒక దేశంలో మనం ఉన్నాం. ఆకాశం ఏ విధంగా మొత్తం వ్యాపించి ఉందో, ఆ మొత్తం వ్యాపించి ఉన్నటువంటి ఆకాశం యొక్క ఒక భాగంలో మనం ఒక దేశంలో మనం అవకాశం ఇచ్చిన అవకాశంలో ఒక దేశంలో మనం ఉన్నాం. అలాగే ప్రత్యేక ప్రాణి, ప్రత్యేక జీవులు, ప్రత్యేక పదార్థం ఒక స్థానంలో మాత్రమే ఉందన్నమాట. ఓకేనా? అందుకు దీనికి దృష్టాంతం ఇచ్చా అంటే, ఇప్పుడు మనకు పాఠశాలలో ఏ విధంగా అగ్ని అయితే ఉందో, అగ్ని అనేది అక్కడ మనకు ఆ ఎగ్జాంపుల్ ఏమో జీవాత్మలో పరమాత్మ ఉన్నా కూడా అక్కడ పరమాత్మకి అనుభవించట్లేదు, ఆ సంభోగం లేదు అన్న విషయానికి అది ఎగ్జాంపుల్ అనిపిస్తుంది. ఇక్కడ మనకు అది ఎక్కడ చెప్పాము, క్లారిటీగా అర్థం కావడం లేదు మహోదయ. అంటే ఒక్క మాటలో అర్థం కావడం, ఇంకొంచెం అవకాశం అనే విషయం అర్థమైపోయింది. ఇప్పుడు ఈ ఆకాశంలోనే మన ఇంట్లో ఉన్న మనుషులు వదిలిపెట్టండి, ఒక వస్తువులే ఉన్నాయి, ఒక టేబుల్, కుర్చీలు ఏవో ఉన్నాయి. ఇవి అందులో కొంత స్థలాన్ని ఇవి ఆక్యుపై చేసుకుంటున్నాయి కదా ఆకాశంలో. అవకాశం ఈ మొత్తం వ్యాపించి ఉన్న దాంట్లో ఒక చిన్న ప్రదేశంలో ఇది ఈ మిగతా వాటి ఎగ్జిస్టెన్స్ కూడా ఉంది కదా అక్కడ. అదే అవకాశం. అంటే ఆకాశం అవకాశం ఇచ్చింది మనకు అన్నట్టుగానా? అవకాశం అంటే ఇక్కడ ఒక చిన్న ప్రదేశము, స్థలము. ఒక్క నిమిషం ఓం. ఆకాశాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక్క నిమిషం మహోదయ, ఒకటే నిమిషం. మన శరీరము లోపల వెంట్రుకలు పెరుగుతున్నాయి,
తర్వాత పన్ను పెరుగుతున్నది, గోర్లు పెరుగుతున్నాయి కదా. పెరగడానికి అవకాశం ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం ఇచ్చింది. ఆకాశం అంటే మనము అడుగు మాట్లాడుతున్నామంటే పెదాలు కదలాలి కదా. కదలడానికి అవును. ఆకాశం ఉన్నది, అవకాశం ఉన్నది కాబట్టి అది ఆకాశం. అది అర్థం చేసుకోవాలి. ఓం. ధన్యవాదములు. లేదండి, అర్థం కాలేదు. ఈ ఎగ్జాంపుల్ తోటి స్పష్టత రాలేదండి. ఏ అమ్మా, ఎగ్జాంపుల్ అండి? మీ కన్నులు ఒక్క నిమిషం, కన్ను రెప్పలు కొడుతున్నారు కదా. అవును. ఆ కన్ను రెప్పలు కదలాలంటే అక్కడ స్థలము ఉండాలి కదా, అవకాశం ఉండాలి కదా. మాట్లాడుతున్నప్పుడు పెదాలు కదలాలి కదా, అవకాశం ఉండాలి కదా. అవకాశం అంటే అక్కడ స్థల విశేషమా, లేకపోతే అందులో ఉన్న చైతన్యం గురించి మాట్లాడుతున్నారా? చైతన్యంగా స్థల విశేషము. స్థల విశేషం. ఓకే. ఇప్పుడు మీరు నా మాట మీరు వింటున్నారు, మీ మాట నేను వింటున్నాను. అక్కడికి వెళ్ళి తరంగాలు నా చెవి దగ్గరికి రావాలి కదా, స్థల విశేషం ఉండాలి కదా. అది ఉంటేనే మన దాకా వస్తాయి. ధన్యవాద్ మహోదయ. ఇక్కడ మనకు ఆ పూర్వపక్షి ఆక్షేపించి ఒకే స్థానంలో జీవాత్మలో పరమాత్మ ఉన్నప్పుడు, ఒకే స్థానంలో జీవాత్మ ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు. ఇప్పుడు జీవాత్మ ఏ విధంగా సుఖ దుఃఖాల యొక్క భోగాలు అనుభవిస్తుందో, ఒకే స్థానంలో పరమాత్మ కూడా ఆ సుఖ దుఃఖాలు అనుభూతి కలుగుతుంది. సుఖ దుఃఖాలు అతను కూడా ఆరోపించబడతాయి అని చెప్పి పూర్వపక్ష ఆక్షేపించాడు. లేదంటే జీవాత్మ కంటే పరమాత్మ విశేష లక్షణాలు యుక్తమై ఉంది కాబట్టి ఆ భోగ ప్రాప్తి వర్తించదు. జీవుడు పరమాత్మ సమాన స్థానంలో ఉన్నప్పుడు కూడా పరమాత్మ మాత్రం అభోక్తగా ఉంటాడు, భోక్త రూపంలో ఉన్నాడు. భోక్త అంటే జీవాత్మనే అని చెప్పుకున్నాం. దానికి ఎగ్జాంపుల్ ద్వాసుపదన అనే ఒక చెట్టు మీద ఉండే 2 పక్షుల యొక్క దృష్టాంతం చెప్పుకున్నాం. ఇది మీకు స్పష్టమైంది. ఓకేనా? ఇప్పుడు ఇంకా దానికి పరమాత్మ ఏంటి అభోక్త అని చెప్పడంలో క్లేశ కర్మ విపాకాశ, అటువంటి క్లేశాలు, కర్మలు, విపాకాలు, పుణ్య కర్మాలు, ఇటువంటి ప్రారంభ కర్మలతో ఆయన దూరంగా ఉంటాడని చెప్తున్నాడు. అటువంటి విశేష లక్షణాలతో యుక్తమై ఉన్నాడు కాబట్టి, అటువంటి పురుష విశేషమైన లక్షణాలతో ఉన్నాడు కాబట్టి ఈశ్వరుడు అని చెప్పుకున్నా. అతని భోక్త కానీ స్పష్టంగా అర్థమైంది. ఒకే స్థానంలో ఉన్నప్పుడు కూడా అనుభవించడు. ఇలా చెప్పిన తర్వాత అభోక్త అనే అర్థమైంది. అభోక్త అని చెప్పుకున్నాం. ఎందుకంటే ఆ పరమాత్మ విభు అంతటి వ్యాపించి ఉన్నాడు. మహాంతమైనటువంటి వాడు, విశాలమైనటువంటి వాడు, మహి అని చెప్పుకున్నాం. అలాగే సూక్ష్మ స్వరూపుడు అని చెప్పినాం. అనోదనీయ అని చెప్పుకున్నాం. సూక్ష్మశ్చ. ఓకేనా? అందుకే తస్య జీవనే సహా సమాన దేశే అపి, జీవాత్మ సమాన దేశంలో ఉన్నప్పుడు కూడా నా భోగ సంప్రాప్తి భవతి, భోగ సంప్రాప్తి కలగదని చెప్పుకున్నాం. దానికి ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఇచ్చాడు. ఆకాశ అనేది ఏదో మనకి పంచబుద్ధి ఆకాశం అవుతుంది. ఆకాశ మహానసే అగ్నితాపే నా దహ్యతే. ఆకాశం ఉంది కదా, ఇక్కడ మనం ఒక అగ్ని వెలిగించాము, అగ్ని మండుతుంది ఒక ప్రకోష్టంలో, ఒక పాకశాల, వంటశాలలో. అప్పుడు ఆకాశం, అప్పుడు పాకశాలలో మన అగ్ని వెలుగుతున్నప్పుడు, జ్వలిస్తున్నప్పుడు ఆకాశం అనేది ఏమన్నా జ్వలిస్తుందా, మండుతుందా? అది ఏమన్నా లేదు. ఆకాశంలోనే అవకాశం ఉంది కదా, అవకాశంలో అగ్ని ప్రజ్వలించాం, అగ్ని మహాభూతం, అది ప్రజ్వలిస్తున్నామట. అది ఆ మహానసంలో అంటే పాకశాలలో అగ్నితాపం చేత ఆకాశం దహింపబడటం లేదు. ఎందుకు దహింపబడలేదు అంటే అది భిన్నమైంది కాబట్టి, సూక్ష్మంగా అవకాశం ఒక దేశంలో ఉంది కాబట్టి అక్కడ. అలాగే పరమాత్మ అంటే అంతటా వ్యాపించి ఉన్నప్పుడు కూడా ఆకాశము అగ్నితాపం చేత విధంగా దహింపబడటం లేదు. అలాగే పరమాత్మ కూడా అంతటా వ్యాపించి ఉన్నాడు. అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి సాంసారిక దుఃఖాలతో దహింపబడటం లేదు. సంసార లోక దుఃఖాలు అతనికి అంటుకోవడం లేదు, వాటితో యుక్తం కావడం లేదు. ఏ విధంగా అయితే అగ్ని ఏ విధంగా ఆకాశాన్ని దయ్యం చేయలేకపోతుందో, కాల్చలేకపోతుందో, అలాగే అంతటా వ్యాపించి ఉంది కదా అగ్ని. అంతటా వ్యాపించిన అగ్ని కూడా అందులో ఒక భాగంలో ఉండేది కాల్చేయాలి కదా. పూర్వపక్షికి ఆక్షేపం ఎందుకు వచ్చింది? పూర్వపక్షి ఒకే స్థానంలో ఉన్నాడు కాబట్టి జీవాత్మ ఏ విధంగా సుఖ దుఃఖాలు భోగం చేస్తుందో, కష్ట సుఖాలు అలాగే పరమాత్మ కూడా వర్తిస్తాయి. లేదండి, ఆ అంతటా వ్యాపించి ఉన్న ఆకాశంలో ఒక దేశంలో ఉన్నటువంటి అగ్ని, ఒక స్థానంలో ఉన్నటువంటి అగ్ని అది మండుతున్నప్పుడు ఆకాశాన్ని ఏ విధంగా జ్వలింప చేయడం లేదో, కాల్చడం లేదో, అలాగే పరమాత్మ అంతటా ఉన్నప్పుడు కూడా జీవాత్మ యొక్క సుఖ దుఃఖాలు ఆ పరమాత్మను తో యుక్తం చేయవు, భోగ సుఖ దుఃఖాలతో యుక్తం చేయవు. అంటే దేశంలో ఉంది అని చెప్పి దీనికి దృష్టాంతం అనమాట.
అవునండి. అంటే నాకు అర్థమైంది, ఒక్కసారి చెప్తాను. ఎట్లా అయితే ఈ అగ్ని మొత్తం ఆకాశాన్ని ప్రజ్వలింప చెయ్యలేదో, ఇప్పుడు ఆకాశాన్ని మనం బ్రహ్మగా అనుకుంటున్నాము. అట్లా ఈ అగ్ని అంటే కొంచెం అవకాశంలో అది మండుతోంది, కానీ మొత్తం ఆకాశాన్ని అది ప్రజ్వలింప చేయలేదు. అలాగే ఈ సుఖభోగాలు ఏవైతే ఆ పరమాత్మ అంటే ఉన్నా కూడా మొత్తం వ్యాపించి ఉంది. ఇది ఒక్క నిమిషం, ఇక్కడ ఒక దేశంలో పరమాత్ముడు అంతటా వ్యాపించి, అంటే ఆ స్థానంలో ఎక్కడైతే అగ్ని మండుతుందో అక్కడ కూడా ఉన్నాడు పరమాత్మ. ఉన్నాడు. ఎక్కడైతే అంటే మొత్తం అగ్ని మొత్తం కాల్సిందే కదా, ఆకాశం కాసేపు పక్కన పెట్టలేతే అంతటా ఓతప్రోత అంతకు తెలుసు మన సర్వవ్యాపకుడు ఆ పరమాత్మ. అగ్ని ఎక్కడైతే మండుతుందో ఏకదేశంలో ఒక స్థానంలో అక్కడ కూడా పరమాత్మ ఉన్నాడు అనమాట. ఆ స్థానాన్ని కూడా కాల్చలేదు అన్నమాట. అది అది అగ్ని కాల్చినప్పుడు ఇంకా మొత్తం అంటే అది తర్వాత అసంభవం. అదే అట్లాగే ఇప్పుడు జీవాత్మలో పరమాత్మ ఉన్నప్పటికీ కూడా ఈ జీవాత్మని ఈ సుఖభోగాలు అతన్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి, కానీ పరమాత్మని చేయలేవు. పరమాత్మ చేయలేవు. ఏ విధంగా అగ్ని చేయలేకుండా ఆకాశంలో ఆకాశం ఏ విధంగా జ్వలింప చేయడం లేదో, అలాగే జీవాత్మ యొక్క సుఖ దుఃఖాలు కూడా పరమాత్మను జ్వలింప చేయలేవు. ఆ భోగ దుఃఖాలకు వశీభూతం చేయలేవు. అవునండి, అర్థమైందండి, స్పష్టంగా అర్థమైంది. ధన్యవాదాలు. జీ, మీకు అర్థమైందంటే మంత్రి ఎవరు అడిగారు కుషాల్? అర్థమైందండి, అర్థమైంది. ఓకే. సరే, ఇక్కడ చూడు, మళ్ళీ ఇదే విషయాన్ని ఆధారం చేసుకొని, సరే ఇక్కడ ఆ పరమాత్మను అభోక్త అని చెప్పుకున్నప్పుడు, ఎందుకంటే మనకు క్లేశ కర్మలతో భోగాలతో లిప్తం కలిగితే అభోక్త అని చెప్పుకున్నాము. కానీ ఇక్కడ మనకు పదం వచ్చింది అత్త, చరాచర గ్రహణాత్. అత్త అంటే తినేటువంటి వాడు, భోగం చేసేటువంటి వాడు. ఏ రకంగా భోగం చేస్తాడంటే అది చెప్తున్నాడు కింద. అత్త అంటే ఆ తినేటువంటి వాడు, ఆ పరమాత్మ. ఏ రకంగా భోగం చేస్తాడు? ఏ రకంగా తినేటువంటి వాడు భోగం చేసేటివాడు. ఏ రకంగా భోగం చేస్తాడంటే చర అచర గ్రహణాత్. ఈ చర అంటే గతిశీల ప్రాణులు ఏవైతే ఉన్నాయో, అచరము అంటే స్థావర జంగమాలు జడ దేవతలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా గ్రహిస్తున్నాడు. కాబట్టి ఈ రకంగా భుజిస్తున్నామట. చర అచర గ్రహణ, చర గతిశీల పదార్థాలను, అచర స్థావర జంగమాలను గ్రహిస్తున్నాడు. కాబట్టి ఆ పరమాత్మ అత్త అని చెప్పిన, అంటే భుజించేవాడు, భోగం చేసేవాడు అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థం చెప్పుకున్నాడు. అంటే చరము అచరముతో యుక్తమైనటువంటి ఈ బ్రహ్మాండాన్ని, ఈ ప్రాణి జగత్ని అంతా కూడా గ్రహిస్తున్నాడు, భోగం చేస్తున్నాడు. కాబట్టి ఆ పరమాత్మ అత్త అని చెప్పాం. ఏ రకంగా అత్త అని చెప్పాం అది కింద మనకు భాష్యంతో స్పష్టమవుతుంది. చూడండి, అత్త అంటే పరమాత్మన సంభోగ ప్రాప్తి నిషిద్ధ. పైన పరమాత్మకి సంభోగ ప్రాప్తి ఉండదు అని నిషేధించుకున్నాం, దాన్ని నిషేధించాడు. కింటు కానీ యస్య బ్రహ్మచ క్షత్రం చ ఉభే భవతః ఓదన. ఎవరికైతే, ఏ పరమాత్మకైతే బ్రహ్మ చ క్షత్రం చ, బ్రహ్మ అంటే ఇక్కడ బ్రాహ్మణుడు, క్షత్రం అంటే క్షత్రియుడు అంట. బ్రాహ్మణ శక్తి, క్షత్రియుడు యొక్క శక్తి, వీరిద్దరిని కూడా మనము ఆ పరమాత్మకి ఓదన రూపంలో, భోజన రూపంలో చెప్పాము ఇక్కడ. యస్య బ్రహ్మచ క్షత్రం చ ఉభే భవతః ఓదన. నీకు రెండు వాళ్ళు అంటే ఆహార పదార్థంగా తీసుకొని చెప్పబడింది అన్నమాట. అంటే ఇక్కడ ఎందుకు తాత్పర్యం అంటే, బ్రాహ్మణ శక్తి, క్షత్రియ శక్తి, బ్రాహ్మణులు విద్యతోటి, క్షత్రియులు బలంతో వాళ్ళు బలంగా ఉంటాడు. అలాగే వాళ్ళు కూడా నీకు నీ ఆధీనంలో ఉంటూ వాళ్ళు బలి అయిపోతుంది అన్నమాట. అంటే అటువంటి జ్ఞానంతో యుక్తమైనప్పటికీ కూడా, బలంతో యుక్తమైనప్పటికీ కూడా వాళ్ళు కూడా నీకు ఓదన రూపంలో ఏ విధంగా భుజిస్తాం, భోగం చేస్తాం, అలాగా నీకు బలి అయిపోతారు. యస్య బ్రహ్మచ క్షత్రం చ ఉభే భవతః. ఆకు ఓదన రూపంలో, అన్నం రూపంలో ఉన్నారు ఇద్దరు కూడా. అలాగే అంటే అలా పోల్చి చెప్తున్నాడు. మృత్యు యస్య చ ఉపసేచనం, మృత్యు యస్య చ ఉపసేచనం క ఇత్త వేద ఎత్ర సహా. ఇది కఠోపనిషత్తుకి వచ్చినము. మృత్యు యస్య ఉపసేచనం, ఏ పరమాత్మకైతే మృత్యు అనేది ఉపశేషణంగా ఉంటుందంట. బ్రాహ్మణుడు క్షత్రుడు భోజనంగా ఉన్నట్లయితే మనం భోజనం వడ్డించుకున్న తర్వాత మనకి భోజనం వడ్డించి సరిపోదు కదా. దాంట్లో ఏదో మనం పప్పు చారు ఏదో చట్నీ వేసుకొని తింటాం కదా. అలాగే మృత్యు అనేది ఉపశేషణం అంట. అంటే దాంట్లో ఆ పరమాత్మ ఉపశేషం లాగా మృత్యుని కలుపుకొని తినేస్తున్నాడు. అంటే ఉపమా అలాగే ఇచ్చారు ఇక్కడ. మృత్యు యస్య చ ఉపశేషనం క ఇత్త వేద ఎత్ర సహా. అటువంటి పరమాత్మను ఇత్త ఏంటి, ఈ రకమైన పరమాత్మ ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడని చెప్పి ఇలా తెలుసుకోగలుగుతాం. ఎవరికి సాధ్యం అది?
అంటే ఎవరికి సాధ్యం కాదు అంటే అంత పరమాత్మ సూక్ష్మంగా ఉన్నాడు. అంటే ఆ పరమాత్మ యొక్క భోజనం బ్రాహ్మణుడు క్షత్రుడు అని చెప్పుకున్నాం. అంటే ఒక ఓదన రూపంలో అన్న రూపంలో చెప్పుకున్నాం. అలాంటి భోక్త రూపంలో మనకు ఇక్కడ కనిపిస్తున్నాడ. అంటే ఇక్కడ పరమాత్మ భుజిస్తున్నాడు అలాగా మనకు అనిపిస్తున్నాడ. ఈ బ్రాహ్మణులు క్షత్రియులను అలాగే మృత్యును అన్నిటి కూడా భోగం చేస్తున్నారు కదా, అలాగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ జీవాత్మ ఏ రకంగా భోగం చేస్తుందో అలా జీవాత్మకి భోగానికి సమానంగా పరమాత్మ భుజించడు. అలా నీకు చెప్పడానికి అలా ఉంది కానీ భుజిస్తున్నా అని చెప్పి, కానీ అలా భుజించడు అన్నమాట. కింద చూడండి. అంటే ఆ పరమాత్మను తెలుసుకోవడం ఎక్కడ ఉండాలని తెలుసుకోవడం చాలా కష్టం అన్నమాట. ఆ పరమాత్మ సూక్ష్ముడు అని చెప్పినదా, ఆ సూక్ష్మ ఆ పరమాత్మ ఎక్కడ ఇత్త వేద ఎవరు తెలుసుకోగలుగుతారు, ఎత్త సహా ఆ పరమాత్మ ఎక్కడ ఉన్నాడని చెప్పి అంటే తెలుసుకోలేము అన్నమాట. అందుకే ఇది ఏతాదృశే స్థలే యత్ అస్య ఆత్రిత్వం భాసతే. ఇక్కడ ఈ స్థలంలో పరమాత్మ యస్య ఈ మంత్రాంశంలో యస్య బ్రహ్మచ క్షత్రంచ ఉభే భవతః ఓదనః అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఈ స్థలంలో ఏదైతే ఆత్రిత్వం పరమాత్మ భోగ రూపంలో భుజిస్తున్నాడు, గ్రహిస్తున్నాడు రూపంలో మనకు కనిపిస్తుంది కదా. అక్కడ ఆత్రిత్వం అంటే భోగం అంట. ఆభాస ఏదో మనకు ఆభాసం కలుగుతుందో నా తద్ భోక్తృ రూపేణ, భోగ రూపంలో కాదు, భోగ రూపంలో తీసుకోకూడదు. మరి ఎలా తీసుకోవాలి? కథం తరిహి ఏ రకంగా తీసుకోవాలి? ఇక్కడ మనకు యస్య బ్రహ్మచ క్షత్రంచ భవతః వదిన, నీకు భోగ రూపంలో భోజన రూపంలో నీకు ఆ రకంగా గ్రహించబడుతున్నా తీసుకోబడుతున్నా భోగం చేస్తున్నావు అని చెప్తున్నావు. ఇక్కడ ఈ స్థలం అలా భోక్త రూపంలో తీసుకోకూడదు. కథం తరి ఎలా తీసుకోవాలి? ఉచ్యతే, దానికి సమానం చెప్తున్నారు. చరాచర గ్రహణాత్, చర అచర గ్రహణాత్ విడి తీసుకున్నట్టయితే చర అచర గ్రహణాత్. చరం అంటే ఏమిటి? చరో జంగమ, ఈ జంగమ స్థావరాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటాం. అచరహ ఈ జడ జగత్ ఏదైతే ఉందో ఆ పదార్థాలు ఏవైతే అవి తీసుకుంటాం అట. అంటే జంగమంలో మొత్తం వస్తాయి, ప్రాణులు జీవులు మొత్తం వస్తాడు. వాటన్నిటికి కూడా ఆధారభూతుడు ఆ పరమాత్మ. చర జంగమో అచరో జడం తయోహు జడ జంగమయోహు ప్రళయకాలే గ్రహణాత్ స్వాత్మని సంహారాత్. ఆయన ఈ స్థావర జంగమాలన్నిటి కూడా ఈ సమస్త భూతాలన్నిటి కూడా ప్రళయ కాలంలో అందరినీ తనలో విలీనం చేసుకుంటాడు. దాన్ని భుజించడం భక్షించడం కింద చెప్పుకుంటాం. అంతే నిజంగా జీవాత్మ ఏదైనా భోగం చేస్తున్న సుఖ దుఃఖ అనుభూతి పొందుతుందో అలా భోగం చేయడు. ఇక్కడ అత్త అంటే ఆయన భోగం చేస్తున్నా అంటే ప్రళయ కాలంలో వాటి అందరినీ విలీనం చేస్తాడు. ప్రళయకాలాన్ని సంహరించుకుంటాడు ఆ పరమాత్మ. నష్టం చేస్తాడని, నష్టం అంటే ఏదైనా నష్టం చేస్తావు ఆయన అభివ్యక్తం చేసిన దానిలో విలీనం చేసుకుంటాడు అన్నమాట. అది చెప్పాడు ఇక్కడ. తయోహు జడ జంగమయోహు ప్రళయకాలి, అంత్య ప్రళయకాల సృష్టి యొక్క ప్రళయకాలంలో గ్రహించుకుంటాడు. ఎక్కడ గ్రహించుకుంటాడు? స్వాత్మని సంహార, తన ఆత్మలో విలీనం చేసుకుంటాడు అన్నమాట. అక్కడ మొత్తాన్ని ఏ రకంగా అభివ్యక్తం చేస్తాడు అట్లా ప్రకృతిలో విలీనం చేస్తాడు ఆ పరమాత్మ. ఏ ప్రకృతి ద్వారా అయితే ఆ బ్రహ్మాన్ని అభివ్యక్తం చేశాడో, దాన్ని ప్రకటింప చేశాడో, అలాగే ప్రళయకాలంలో అంతటా విలీనం చేస్తాడు. దాన్ని గ్రహించడం, దాన్ని అత్తా రూపంలో చెప్పుకున్నమాట. వాస్తవంగా జీవాత్మ ఏ రకంగా భోగం చేస్తుందో అలాగా పరమాత్మ భోగం చేయడు. కేవలము ప్రళయకాలంలో వాటిని భోగం చేయడం అంటే అంత తినేసిందంటే తాత్పర్యము అక్కడ విలీనం చేసుకుందని అర్థం. అలా ఆ రకంగా తీసుకోవాలి. ఆ రకంగా అత్తా శబ్దం ఇక్కడ పరమాత్మ విషయంలో వచ్చింది. అందుకే ఆ ప్రళయకాల గ్రహణాలు ఎక్కడ స్వాత్మని సంహార, స్వ ఆత్మలో సంహరించుకుంటాడు కాబట్టి పరమాత్మ అత్త అని చెప్పుకున్నాం. అస్తు వస్తుతః అత్ర ఉపనిషది తస్య పరమాత్మన శక్తి ప్రదర్శిత. ఇక్కడ వాస్తవంగా భోగం చెప్పడం లేదా, ఆ పరమాత్మ యొక్క అద్భుతమైన శక్తి చెప్పకూడదు. ఆ పరమాత్మ పరాకాష్ఠ చెప్పకూడదు. ఆ పరమాత్మ ఈ సృష్టిని ఉత్పత్తి చేసి దాన్ని ప్రళయకాలను అన్నింటిని కూడా తన వశం పరుచుకొని తనలో విలీనం చేసుకుంటున్నాడు. అంటే మృత్యు మన అందరినీ విలీనం చేసుకుంటాం. మృత్యు అందరినీ గ్రసిస్తున్నా, కాలం అందరినీ గ్రసిస్తుంది అంటాం, మృత్యు అందరినీ తిని పడేస్తుంది అంటాం. కానీ ఆయన పరమాత్మ మృత్యువు కూడా మృత్యు అనలాంటి వాడు, మృత్యువుకు కూడా మృత్యు లాంటి వాడు. ఆ మృత్యుని కూడా ఈ పరమాత్మ తనలో విలీనం మృత్యుని కూడా పరమాత్మలో విలీనం చేసుకుంటాడు అన్నమాట. అంటే మృత్యువు కూడా మృత్యు లాంటి వాడు ఆ పరమాత్మ. ఇప్పుడు మృత్యు మన అందరినీ కాలగ్రహం చేస్తుంది అంటుంటాడు. మృత్యు అందరిని తిని పడేస్తుంది. ఏదో మన ఇప్పుడు అనేక రకాలుగా మనకు
బ్రహ్మాండం యందు అనేక చోట్ల పలు ప్రాంతాలు విశ్వంలో అంతా కూడా బ్రహ్మాండం అంతా అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న ఖండ ప్రళయాలు, భూకంపాలు ఇవన్నీ చూస్తుంటాం. ఇప్పుడు అతిగా మనం చూస్తున్నప్పుడు అతివృష్టి వలన అనేక చోట్ల చాలా బాధపడుతున్నామట. అలాగే అనేక చిన్న చిన్న ఖండ ప్రళయాలు మనం చూస్తుంటామట. అనేక రకాలుగా విధ్వంసకాలను చూస్తున్నాం. అంటే ప్రకృతి ప్రకోపించినప్పుడు అలాగే నష్టాలు జరుగుతుంటాయన్నమాట. అలాగా సమయానుగుణంగా ఎప్పుడు ఎక్కడ ఎలా అనేది పరమాత్మ వ్యవస్థ ప్రకంగా అతను తను విలీనం చేసుకుంటూ ఉంటాడట. ఎక్కడ ఏ విధంగా మార్పు చెందో అలా చేస్తూ ఉంటాడన్నమాట. దాన్ని ఆ రకంగా భోక్త రూపం చెప్పుకున్నాము. అందుకే ఇక్కడ వస్తుతః అక్కడ పరమాత్మ యొక్క అద్భుతమైన శక్తి ప్రదర్శించబడింది, కానీ పరమాత్మ భోక్త కాదు. అందుకే వస్తుతః అత్త ఉపనిషత్తు, ఇక్కడ ఉపనిషత్తులో కఠోపనిషత్తులో తస్య పరమాత్మన, ఆ పరమాత్మ యొక్క శక్తి శక్తి ప్రదర్శించబడింది. యద్ జగతి శక్తి ద్వయం వర్తతే. ఈ జగత్తులో 2 రకాల శక్తులు ఉన్నాయి. ఏంటివంటే అవి 2 శక్తులు. తత్ర ఏక బ్రాహ్మ శక్తి, అపర క్షాత్ర శక్తి. ఎందుకంటే బ్రాహ్మణుల దగ్గరనే మంచి విజ్ఞానం ఉంటుంది, బ్రహ్మజ్ఞానం ఉంటుంది. క్షత్రుల దగ్గర బలం ఉంటుంది, భుజబలం ఉంటుంది అన్నమాట. ఈ మెయిన్ ముఖ్య శక్తులు. ఇంకా సామాన్య వ్యక్తుల యొక్క స్థితే ఏం చెప్పాల్సిన అవసరం అన్నమాట. అంటే ఈ ఇద్దరు శక్తుల యొక్క స్థితిని, అంటే ఇద్దరినే ఈ బ్రాహ్మణ శక్తి, క్షత్రుల యొక్క శక్తి ఏదైతే ఉందో వాటన్నిటిని పరమాత్మ వాళ్ళందరినీ కూడా తనలో విలీనం చేసుకుంటున్నాడు. వాళ్ళని కూడా కాలగ్రాసానికి సమయానుగుణంగా అంతర్లీనం చేసుకుంటున్నాడు. ప్రళయకాలంలో అందరినీ కూడా మూర్ఛావస్థం చేస్తున్నామట. సామాన్య వ్యక్తుల యొక్క, సామాన్య జీవుల యొక్క స్థితి గతి గురించి చెప్పాల్సిన అవసరం లేవట. అంటే ముఖ్యమైనటువంటి శక్తిని మనం అంతం చేసినప్పుడు సామాన్య జీవుల యొక్క, సామాన్య ప్రాణుల యొక్క, స్థావర జంగముల యొక్క స్థితి చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్య శక్తి బ్రహ్మాండంలో ఏమంటే బ్రాహ్మణ శక్తి, క్షత్రియ శక్తి కాబట్టి అదే అంతం చేసినప్పుడు మిగిలిన వాళ్ళ సంకేతం చెప్పాల్సిన అవసరమే ఉంది అన్నట్టుగా ఇక్కడ ఈ రకంగా అభిప్రాయాన్ని ఈ రకంగా వ్యక్తం చేశారన్నమాట. అందుకే జగతి శక్తి ద్వయం వరకు 2 రకాల శక్తులు ఉన్నాయి. తత్ర ఏకా శక్తి బ్రాహ్మ శక్తి, అపరా శక్తి క్షాత్ర శక్తి. పరంతు ఉభే అపి శక్తి తత్ సమ్ముఖే, అంటే ఆ పరమాత్మ సమ్ముఖం ముందు, పరమాత్మ ముందు తుచ్చమైనటువంటివి ఈ బ్రాహ్మణ శక్తిని, క్షత్రియ ఎంత బలమంగా ఉన్నప్పుడు కూడా ఆ పరమాత్మ యొక్క శక్తి ముందు అవన్నీ తుచ్చమైనటువంటి, సామాన్యమైనటువంటివి. ఇప్పుడు బ్రాహ్మణ శక్తి, క్షత్రియ శక్తి సామాన్యమైనప్పుడు మిగిలిన వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుంది చెప్పాల్సిన అవసరం లేదు అన్నిటికీ ఇక్కడ వ్యక్తం చేయబడింది అన్నమాట. అందుకే తుచ్చేస్తః యత్ శక్తి ద్వయమపి తస్య ఓదన. ఈ 2 శక్తులు బ్రాహ్మణ శక్తి, క్షత్రియ శక్తి ఏదైతే ఉందో తస్య పరమాత్మకు ఓదన రూపంలో భోక్త రూపంలో చెప్పుకున్నామట. భోజన రూపాలు చెప్పుకున్నాం. భోజన రూపాలు చెప్పుకోవడం అంటే తస్య ఓదన అంటే మృదు భోజన భవతి. అంటే మనకు భోజనం విధంగా ములాయంగా ఉంటుందో, విధంగా సహజంగా భుజిచ్చేస్తామో, సహజంగా మనం నోట్లో పెట్టుకోవడం లోపలికి వెళ్ళిపోతుందో అలాగా పరమాత్మ ఈ బ్రాహ్మణ శక్తిని, క్షత్రియ శక్తిని కూడా సహజంగా భుజించేస్తాడు, సహజంగా విలీనం చేసుకుంటాడు. అంతకాలంలో, ప్రళయకాలంలో ఆ శక్తిని కూడా సహజంగా విలీనం చేస్తాడు. ఏ విధంగా మనం సామాన్య భోజనం ఏ విధంగా సహజంగా లోపల ఏ విధంగా గ్రహించేస్తున్నాం, అలాగా ఈ ప్రళయకాలంలో ఈ బ్రాహ్మణ శక్తి అయినటువంటి శక్తి అయినా, క్షత్రియ శక్తి అయినా సహజంగా ఆయన గ్రహించేస్తాడు, విలీనం చేస్తాడు. ఇంకా మిగిలిన వాళ్ళ యొక్క స్థితి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే కిం వా బ్రహ్మ క్షత్రాభ్యాం చరాచరౌ గృహ్యేతే. అందుకే ఇక్కడ బ్రాహ్మ అంటే చరము, క్షత్రం అంటే అచరము, గృహ్యేతే. ఈ రకం కూడా మనం ఈ రకం చెప్పుకోవచ్చు. అంటే బ్రాహ్మణ శక్తి చరంతో, అలాగే క్షత్రియ యొక్క శక్తి అచర పదార్థాలతోటి ఇక్కడ మనకు పోల్చి చెప్పబడింది అన్నమాట. అంటే ఇవన్నీ కూడా స్థావర జంగములు, ప్రాణులన్నీ ఏవైతే ఉన్నాయో ఈ చరాచర జగత్ అంతా ఏదైతే ఉందో ఆ బ్రహ్మలో, ఆత్మస్వరూపుడైనటువంటి ఆ బ్రహ్మలో ఇవన్నీ గ్రహించబడతాయి, ఇందులో విలీనం అయిపోతాయి. ఎక్కడ, ఎప్పుడు, ఏ కాలంలో అంటే ప్రళయ కాలంలో అవన్నీ విలీనం చేయబడతాయని చెప్పి ఈ రకంగా చెప్పుకున్నాం. అందుకే మృత్యురపి యః సర్వాన్ స్వముఖే స్థాపయతి. అందులో మృత్యు ఏదైతే మన అందరినీ కాలగ్రసం చేస్తుంది అంట కదా, ఆ మృత్యును కూడా మృత్యురపి యః సర్వాన్ స్వముఖే స్థాపయతి. మృత్యును కూడా ఆ పరమాత్మ అందరినీ స్వముఖంలో తనలో అంతర్లీనం చేసుకోగలుగుతాడు, ప్రళయకాలను అందరినీ విలీనం చేస్తాడు. తమపి మృత్యురపి యః సర్వాన్ స్వముఖే స్థాపయతి. ఏ విధంగా అయితే మృత్యు అనేది స్వముఖే స్థాపతి, ఆ సమస్త జీవులు సమస్త తన ముఖంలో గ్రహించుకుంటుందో, అంటే ఆ మృత్యు అందరిని ఏ విధంగా కాలగ్రసం చేస్తుందో, అందరిని చంపివేస్తుందో, విలీనం చేస్తుందో, అలాగే ఆ మృత్యువు తమపి ఆ మృత్యువును కూడా ఉపసేచనమివ ఆ పరమాత్మ ఉపసేచనకి సమానంగా కలుపుకొని ఆ మృత్యువు కూడా మింగేస్తాడు. అంటే ఆ మృత్యువును కూడా ఆ పరమాత్మ
విలీనం చేస్తాడు. అది పైన చెప్పిన వాక్యం మృత్యుర్యస్య చ ఉపశేషణం కా ఇత్త వేద ఎత్త సహా అని చెప్పున. ఆ మృత్యు కూడా ఆ పరమాత్మ ఉపశేషణ లాంటిది అనమాట. ఏ విధంగా మనం తినే పదార్థంలో ఏ విధంగా చట్నీ అవలేహ్యం ఇవన్నీ వేసుకొని తింటుంటామో అటువంటి అన్నిటిని కూడా ఆ పరమాత్మ సహజంగా విలీనం చేసుకుంటాడు. అంటే ప్రళయకాలంలో అన్నిటిని గ్రహించేస్తాడు. దాన్ని భోక్త రూపంలో అలా చెప్పుకున్నాం. అంతేగాని పరమాత్మ జీవాత్మకు సమానంగా భోగము చేయడు. అందుకే మృత్యురేపి యః సర్వాన్ స్వముఖే స్థాపయతి తమపి ఆ మృత్యును కూడా ఉపసేచనానికి సమానంగా ఒక చట్నీకి సమానంగా స్వస్మిన్ విలీనం కరోతి తనలో విలీనం చేసుకుంటాడు. ఆ మృత్యును కూడా తనలో విలీనం చేసుకుంటాడు అని చెప్పిన స్వస్మిన్ విలీనం కరోతి. అందుకే నాహి బ్రహ్మ క్షత్రే ఖాద్య వస్తువు. అందుకే బ్రహ్మ క్షత్రియ అనేవి రెండు, బ్రాహ్మణ శక్తి క్షాత్ర శక్తి ఏవైతే ఉన్నాయో ఆ పరమాత్మ ఓదనం అని చెప్పుకుంటే పరమాత్మ అన్నం అని చెప్పుకుంటే నిజంగా అది ఖాద్య వస్తువు కాదు పరమాత్మకి. మనమంతా ఖాద్య వస్తువు. ఇక్కడ బ్రాహ్మణ శక్తి క్షత్రియ శక్తి ఖాద్య వస్తువు కాదు. నహి బ్రహ్మ క్షత్రియ ఖాద్య వస్తుని నా ఏవచ మృత్యు తత్ర లేహ్యం ఆస్వాద్యం వా ద్రవ్యం అస్తి. ఇక్కడ ఆ మృత్యువును మనం ఉపశేషం కింద చెప్పుకున్న పైన దృష్టాంతులు ఉపమా రూపంలో అది ఆ మృత్యు అనేది ఉపశేషం కాదు, ఆ పరమాత్మకి అవలేహ్యం కాదనమాట. ఆ స్వాదిష్టమైన వస్తు ద్రవ్యం పదార్థం కాదు అది. అందుకే మృత్యు తత్ర లేహ్యం అంటే ఆస్వాద్యం వా ద్రవ్యం అస్తి. అది తినటానికి అవలేహ్యమైన చట్నీకి సమానమైనది కాదు, అది వస్తువు కాదు ఆ పరమాత్మ దృష్టిలో. నచ వేదే తస్య పరమాత్మనో భోక్తృత్వం అభిహితం. అలాగే ఎక్కడ కూడా వేదంలో ఆ పరమాత్మను భోక్త రూపంలో ఎక్కడ అభిహితం చేయలేదు, అంటే ప్రతిపాదించలేదు, ఎక్కడో చెప్పలేదు. ఆ పరమాత్మ భోగం చేస్తాడు అని ఏ విధంగా జీవాత్మ సుఖ దుఃఖ భోగాన్ని అనుభవిస్తుందో అలాగే పరమాత్మ భోగం చేస్తాడు అని చెప్పి ఎక్కడ కూడా ఏ వేదశాస్త్రంలో ప్రతిపాదించబడలేదు. కింటు కానీ తస్య నిషేధ ఏవ కృత. ఆ వేద మంత్రాలు ఎక్కడ వచ్చినా కూడా ఆ పరమాత్మ భోక్త కాదు అభోక్త అని చెప్పి మనకు చెప్పబడ్డాయి, ప్రతిపాదించబడ్డాయి అని చెప్పి మనకు నిషేధ ఏవ కృత. భోక్త కాదని చెప్పి నిషేధించాయి, భోక్త రూపంలో ఎక్కడ ప్రతిపాదించలేదు అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించారు. అందుకే దానికి ఉదాహరణ ఇది ఎక్కడ ప్రస్తావించారంటే మనం పైన చెప్పిన మంత్రాన్ని ఇక్కడ మళ్ళీ కింద ఇచ్చారు. యథా అనశ్నన్ అన్యో అభిచాకశీతి. మన పై మంత్రం ద్వా సుపర్ణ సయుజ అనే మంత్రం చెప్పుకున్నాం కదా. అక్కడ ఆ పరమాత్మ అనశ్నన్ అంటే భుజించకుండా భోగం చేయకుండా అభిచాకశీతి ఒక సాక్షి రూపంలో ద్రష్ట రూపంలో చూస్తున్నాడు. సమస్త జీవులంతా భోగం చేస్తున్నాయి, పరమాత్మ అందరూ ఓతప్రదమై ఉన్నాడు. నువ్వు చేసే కర్మలు నేను ఆపగలుగుతున్నాడా? నువ్వు చేసే అంటే ఆపగల శక్తి అన్నీ ఉన్నాయన్నమాట. కానీ పరమాత్మ ఆపగలుగుతున్నాడా? ఏం చేయడం అనమాట. పరమాత్మ కూడా పరమాత్మ కూడా అంతటా వ్యాపించి ఉండి కూడా ఆ పరమాత్మ జీవాత్మకు సమానం భోగం చేయడం లేదు. భోగం ఎవరు చేస్తాడని ఎవరి దగ్గర అల్పంగా ఉంటుందో తక్కువగా ఉంటుందో అల్ప సామర్థ్యం ఉంటుందో అతడు భోగం చేస్తాడు. అందులో అభావంగా ఉంది కాబట్టి దాన్ని పొందాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ పరమాత్మ ఆ పూర్ణ స్వరూపుడు అనమాట, పూర్ణానందుడు అనమాట. కాబట్టి ఆనందమయుడు కాబట్టి ఆ సంపూర్ణ శక్తి సామర్థ్యం కలిగిన వాడు, అన్ని రకాల ఐశ్వర్యం కలిగిన వాడు. ఆ పరమాత్మకు భోగం చేయాల్సిన అవసరం లేదు. పూర్ణ స్వరూపుడు పూర్ణానందుడు కాబట్టి ఆ పరమాత్మకు అవసరం లేదు. అల్ప జ్ఞానంతో అల్ప సామర్థ్యంతో అల్ప భోగాలతో యుక్తమై ఉంది కాబట్టి పూర్ణానందం లేదు. కాబట్టి ఈ పరమాత్మ సాంసారికంలో ఉండే పదార్థాన్ని ప్రకృతి యొక్క సహాయంతో భోగం చేయడానికి ఇష్టపడుతుంది. అందుకే అనశ్నన్ అభిచాకసి పరమాత్మ భోగం చేయకుండా ఈ సంసారంలో ఉంటూ కూడా కేవలము సాక్షి రూపంలో చూస్తున్నాడు. కేవలం జీవాత్మ మాత్రమే భోగం చేస్తుంది. అనశ్నన్ అనే పదాన్ని ఇక్కడ చూపించాలన్నమాట. తస్మాత్ నా పరమాత్మనో భోగ ప్రాప్తి సంభవ. అందుకే పరమాత్మలో భోగ ప్రాప్తి ఒకే స్థానంలో ఉన్నప్పుడు కూడా, జీవాత్మ పరమాత్మ ఒకే స్థానంలో ఉన్నప్పుడు కూడా, ఒకే హృదయ స్థానంలో ఉన్నప్పుడు కూడా భోగ ప్రాప్తి పరమాత్మకు వర్తించదు. పరమాత్మ భోక్త కాదు, అభోక్త అనే జీవాత్మ మాత్రం భోగం చేస్తుంది. భోగ ప్రాప్తి సంభవించదని చెప్పి ఈ రకం చెప్పుకున్నాం. మళ్ళీ అత్తా శబ్దం అనేది కేవలం ప్రళయకాలంలో అన్నిటిని గ్రసించుకుంటుంది కాబట్టి పరమాత్మ అన్నిటిని తనలో విలీనం చేసుకుంటాడు కాబట్టి సమస్త స్థావర జంగమాన్ని, సమస్త బ్రహ్మాండాన్ని, సమస్త భూతాన్ని అంటే బ్రహ్మాండాన్ని పిండాన్ని అందుకే అత్త అని చెప్పుకున్నాం. అంటే ఆ రకం విలీనం చేసుకున్న అత్త అని చెప్పుకున్నాం కానీ వాస్తవం భోగం చేసేటువంటి కాదు. భోగం అంటే ఈ రకంగా గ్రహించుకోవడము, విలీనం చేసుకోవడమే భోక్త అత్తా రూపంలో చెప్పుకున్నాము అని చెప్పి ఈ రకంగా ఈ సూత్రం యొక్క అర్థాన్ని చెప్పుకున్నాం. అస్తు. ఇప్పుడు ఎందుకు చెప్పాలి ఇక్కడ అత్త అనే పదం సామాన్యంగా భోగం చేసేవాడిని అత్త అంట, అంటే గ్రహించేవాడు భోగం చేసేవాడు అత్త అంట.
అది ఇక్కడ ఈ పరమాత్మ విషయంలో చరా అచర గ్రహణ, ఈ చరాచర జగత్తునంతా కూడా గ్రహిస్తాడు కానీ భోగం చేస్తాడు కానీ ప్రళయకాన్ని విలీనం చేస్తాడు అంటే అర్థారూపాలు చెప్పుకునేది. ఆ పరమాత్మ వాచకమైనప్పటికీ కూడా అది ప్రళయకాలను విలీనం చేసుకునే సందర్భాన్ని తీసుకోవాలి అనేది ఇక్కడ తాత్పర్యం అనమాట. అది ఈ రకంగా మనం చెప్పుకున్నాం. తర్వాత వచ్చేసి ఏమంటున్నా అంటే ఇది ఇంకా పుష్టి చేయడానికి ప్రకరణాక్ష ఏంటి, ప్రకరణం ద్వారా కూడా తెలుస్తుంది. కేవలం మనకు దీని ద్వారా కాకుండా మనకు ప్రకరణం కూడా ప్రస్తావిస్తుంది. ప్రకరణం కూడా చూడండి, ప్రకరణాక్ష కేవలం మనం పైన చెప్పిన ప్రకారం కాదు, మన సందర్భాన్ని బట్టి ప్రకరణాన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకుంటామట. ప్రకరణాన్ని బట్టి కూడా ఆ పరమాత్మలో భోగ సంప్రాప్తి వర్తించదు. పరమాత్మలో భోగం అనేది ఒకే స్థానంలో ఉన్నప్పుడు పరమాత్మలో భోగ ప్రాప్తి గ్రహించబడదు అని చెప్పడానికి ప్రకరణం యొక్క దృష్టాంతం చెప్తున్నారు ఇక్కడ. చూడండి, ప్రకరణాక్ష పదవ సూత్రము, ప్రకరణాన్ని బట్టి కూడా జీవాత్మలో భోగ సంప్రాప్తి కలగదు, ఇది ఒక అర్థం అనమాట. అథచ ఇంకా ప్రమాణం పుష్టిగా చెప్తున్నాడు. ప్రకరణాత్ ఏతద్ గమ్యత, ప్రకరణాన్ని బట్టి కూడా సందర్భాన్ని బట్టి కూడా ఇది ఆ భోగ సంప్రాప్తి పరమాత్మలో వర్తించదు అని చెప్పి తెలుస్తుంది, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నాహి అత్ర ప్రకరణం పరమాత్మను భోక్తృత్వ విషయకం, నాహి అత్ర ప్రకరణం పరమాత్మన భోక్తృత్వ విషయకిగా. ఇక మనం చెప్పిన ప్రకరణంలో పరమాత్మ భోక్త అవునా కాదని చెప్పి మనం చెప్పుకోవడం లేదు ఇక్కడ. అందుకే ఇక్కడ నాహి అత్ర ప్రకరణం ఏదైతే నడుస్తుందో కఠోపనిషత్తులో అక్కడ ప్రకరణం ఏదైతే వచ్చిందో అక్కడ పరమాత్మ భోక్తృత్వ విషయకం, పరమాత్మ యొక్క భోక్త కాదని చెప్పి మనం విచారించుకోవడం లేదు. అక్కడ పరమాత్మ అభోక్తగానే ఉన్నాడు, దాంట్లో అన్ని వేదాలు చెప్తున్నాయి, అన్ని శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట. కింటు తస్య శక్తి ప్రదర్శనం పూర్వకం జేయత్వం ప్రాప్యత్వం ఏవ ప్రక్రియతే. అక్కడ ఆ పరమాత్మ యొక్క శక్తి, పరమాత్మ యొక్క వైభవం ఏ రకంగా ఉంది, పరమాత్మ యొక్క విశాల సామర్థ్యం ఎలా ఉంది, ఈ సమస్త బ్రహ్మాండ సమస్త పిండాన్ని కూడా ఆ సమస్త విశాలమైనటువంటి ఈ స్వరూపాన్ని కూడా ఆ కాలగ్రహణం ప్రళయకాలను విలీనం చేసుకుంటున్నాడు. ఆ పరమాత్మక వైభవాన్ని, పరమాత్మ ఔన్నత్యాన్ని మనం ప్రదర్శించుకుంటున్నాం. ఆ పరమాత్మ శక్తిని ప్రదర్శించుకోవడమే చెప్తుంది కానీ పరమాత్మ భోక్త రూపంలో ఎక్కడ కూడా ప్రకటన చెప్పలేదు. కింటు తస్య శక్తి ప్రదర్శన పూర్వకం, ఆ శక్తి ప్రదర్శన పూర్వకంగా జ్ఞేయత్వం తెలుసుకోవాలి, ప్రాప్యత్వం అలా పరమాత్మ అర్థం చేసుకోవాలి, పొందాలి. అదే మనకు ప్రక్రియత అంటే ప్రకటన చెప్తుంది. పరమాత్మ శక్తి గురించి చెప్తుంది కానీ పరమాత్మ పొందాలి అని చెప్తుంది కానీ పరమాత్మ భోక్త రూపంలో చెప్పలేదు అని చెప్పి ఇక్కడ ప్రస్తావించుకున్నాం. ఇక్కడ శక్తి ప్రదర్శన పూర్వకంలో శక్తి యొక్క షకారం సరిగా పడలేదు, అది సరి చేసుకోండి. అస్తు, దానికి ఉదాహరణ మళ్ళీ చూపిస్తున్నాడు. తదిత్తం ఏ రకంగా అంటే అనోరనియాన్ మహతో మహీయాన్ అని చెప్పుకున్నా. ఆ పరమాత్మ సూక్ష్మాతి సూక్ష్మ స్వరూపుడు, మహతో మహీయాన్ స్థూలాతి స్థూల స్వరూపుడు, అందు విశాలాతి విశాలమైనటువంటి వాడు ఆ పరమాత్మ. అలా ఇంకేం చెప్పుకున్నాం, ఆసీనో దూరం రేతి, కూర్చొని ఇక్కడ దూరం వరకు వెళ్ళగలుగుతావాడు. ఇక్కడ కూర్చొని సమస్త జీవులను మొత్తము ఎవరు ఏ కర్మలు చేస్తుందని చెప్పగలుగుతావాడు. ఇక్కడ ఎక్కడో ఒక స్థానంలో ఉన్నాడు పరమాత్మ, అంటే అందరూ వ్యాపించడం మనం చెప్పడం అన్నమాట. దాని వ్యాఖ్య ఆసీన దూరోవృతి, ఇక్కడ ఉంటూ కూడా సమస్త ఆ బ్రహ్మాన్ని ఎంత దూరం వరకే వెళ్ళగలుగుతాడు, ఎంత దూరం వరకైనా అన్ని అర్థం చేసుకోగలుగుతాడు, అన్ని చెప్పగలుగుతాడు, అంటే దూరం వరకు వెళ్ళగలుగుతాడు అన్నమాట. ఆసీనో దూరం రేతి, దూరం వరకు కూడా అన్ని గతివిధి తెలుసుకోగలుగుతాడు. అలాగే శయానో యాది సర్వత, పడుకొని అన్ని వైపుల నుంచి కూడా చూడగలరు. పడుకొని ఇక్కడి నుంచి మొత్తం అన్ని వైపుల నుంచి చూడగలుగుతాడు. సమస్త చుట్టూ నలుమూల ఏముంది, ఎక్కడ ఏం జరుగుతున్నాయి కూడా మొత్తం తెలుసుకోగలుగుతాడు అన్నమాట. అంటే దాని యొక్క శక్తిని చెప్పడం కొరకు ఈ రకంగా ప్రస్తావించాడు. శయానో యాతి సర్వత, ఆయన నిద్రపోతూ కూడా పడుకొని ఉంటూ కూడా అన్ని కూడా సర్వత యాతి, అన్ని కూడా తిరగలుగుతాడు, అంటే అన్ని రకాలుగా గమనించగలుగుతాడు అని చెప్పుకున్నాం. ఇంకేం చెప్పుకున్నాం, మహాంతం విభుం ఆత్మానం మత్వ. అందుకే ఆ మహాంతమైనటువంటి విభు అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి మహాంతమైనటువంటి ఆత్మను, ఆ పరమాత్మను మత్వ స్వీకరించి అంగీకరించి మనము అన్ని తెలుసుకోగలుగుతామని అర్థం చేసుకోగలుగుతాం. ఇదంతా పరమాత్మ యొక్క మహిమని అని చెప్పి ఇక్కడ ఇంకొక అంశం ఇవ్వబడింది. ఇంకేమంటున్నారు, యం ఏవ ఏష వృణితే తేన లభ్య, ఆ పరమాత్మ ఎవరైతే అనుగ్రహిస్తాడో అతనికే తన శక్తిని, సామర్థ్యాన్ని, అతని యొక్క ఆనందానుభూతిని కలగజేయగలుగుతాడు. యం ఏవ ఏష వృణితే, ఆ పరమాత్మ ఏ భక్తుని ఏ సాధకుని అయితే ఎన్నుకోగలుగుతాడో అతనికే తన స్వరూపాన్ని ఆనందాన్ని అనుభూతిని కలగజేయగలుగుతాడు అన్నమాట. అందుకే యం ఏవ ఏష వృణితే తేన లభ్య, అటువంటి సాధకుడికి లభ్యమవుతాడు, అందరికీ లభ్యం కదట. ఆ పరమాత్మ ఎవరినైతే అనుగ్రహిస్తాడో అతనికి లభ్యమవుతాడు, అతనికి ప్రాప్తిస్తాడు, అందరికీ లభ్యం కాడు. అంటే ఆ పరమాత్మ యొక్క మన సాధకుడు యొక్క
ఆ శక్తిని బట్టి ఆ పరమాత్మ అతన్ని వధిస్తాడు, ఆ భక్తుడిని ఆ సాధకుని వధిస్తామట. అందుకే ఎవరిని వధిస్తాడో అతనికే లభ్యం అవుతాడు. తేన లభ్య, అతని ద్వారానే ఆ పరమాత్మ లభ్యం అవుతాడనమాట. అందుకే ఏష వృంజితే తేన లభ్య, అటువంటి సాధకుడికే ఆ పరమాత్మకి లబ్ధి కలుగుతుంది. ఇంకేం చెప్పుకున్నాం? ప్రజ్ఞానేన ఏనం ఆప్నుయాత్ అంటే ప్రజ్ఞానేన ఏనం ఆప్నుయాత్ అంటే ప్రకృష్ట జ్ఞానంతో ఏనం అంటే ఏనం ఆత్మానం, ఏనం పరమాత్మనం ఆప్నుయాత్ పొందాలి. జ్ఞానాత్ ముక్తి అంటాం కదా, జ్ఞానంతోనే ముక్తి కలుగుతుంది, జ్ఞానంతోనే పరమాత్మని పొందగలుగుతాం. జ్ఞానం లేకుండా విద్య లేకుండా మనం పరమాత్మని పొందలేము. ప్రజ్ఞానేన ఏనం ఆప్నుయాత్ అంటే ప్రకృష్ట జ్ఞానం ద్వారానే ఏనం అంటే ఆ పరమాత్మను ఆప్నుయాత్ పొందగలుగుతాము. ఆ జ్ఞాన విజ్ఞానం లేకుండా, యథార్థమైన స్వరూపం లేకుండా, విద్య లేకుండా ఆ పరమాత్మను పొందలేము. వీడిని మన ప్రకరణం అంతా కూడా ఆ పరమాత్మ యొక్క ఔన్నత్యం చెప్తుంది అని చెప్పి ఇక్కడ కఠోపనిషత్తులో ఉండే వచనాలని చెప్పుకున్నామట. ఆప్నుయాత్ ఇది. అలాగే వచనేసు పరమాత్మ ప్రకృత, ఇక్కడ ఈ వచనాలు చెప్పిన అనేక వచనాలు చెప్పుకున్నాం. అని ఈ ప్రకరణం అంతా ప్రకృత అంటే ప్రకరణం అంతా కూడా పరమాత్మ గురించి వర్ణిస్తుంది. పరమాత్మ యొక్క వైభవం, పరమాత్మ యొక్క శక్తి గురించే ప్రదర్శించబడింది, కానీ పరమాత్మ భోక్త రూపంలో ఎక్కడ ప్రదర్శించలేదు. కాబట్టి పరమాత్మ భోక్త కాదు, జీవాత్మనే భోక్త అని చెప్పి చెప్పుకున్నాము. అందుకే పునః యస్య బ్రహ్మ చ క్షత్రం చ ఉభే భవతః ఓదన, ఈ బ్రాహ్మణ శక్తి క్షత్రియ శక్తి అయితే ఆ పరమాత్మకు ఓదన రూపంలో భోజన రూపంలో చెప్పుకున్నామో, అలాగే మృత్యు అనేది ఆ పరమాత్మ ఉపశేషం లాగా చెప్పుకున్నామో. ఈ మంత్రం ఏదైతే ఉందో మృత్యు యస్య చ ఉపశేషనం క ఇత్త వేద ఎత్ర సహ, అటువంటి ఆ పరమాత్మ ఎక్కడున్నాడు, ఏ విధంగా ఉన్నాడు, ఎలా ఉన్నాడని చెప్పి ఎవరు తెలుసుకోగలుగుతారు? అది ఎవరు తెలుసుకోలేదు. అది కేవలం సాధకులు మాత్రం తెలుసుకోగలుగుతారు, అందరికీ సాధ్యం కాదు. మహాన్ వ్యక్తులు మాత్రమే, తపోనిష్ట వ్యక్తి మాత్రం, బ్రహ్మనిష్ట వ్యక్తి మాత్రం తెలుసుకోగలుగుతారు, అందరికీ సాధ్యం కాదు. క ఇత్త వేద యత్ సహా ఇది ఉక్తం, ఈ రకంగా మనకు కఠోపనిషత్తు చెప్పబడింది అన్నమాట. తస్మాత్ ఏతద్ వచనం నా భోగ ప్రాప్తి దృష్టి, అందుకే ఇక్కడ వచనం అయితే ఉందో భోగ ప్రాప్తి దృష్టికోణంలో చెప్పలేదు. కింటు చర అచర సంహార కరణ శక్తి ప్రదర్శన పూర్వకం తస్య దుర్జేయత మాత్రం ఏవ అభిష్టం అత్ర. ఇక్కడ భోగ ప్రాప్తి, పరమాత్మ భోగ ప్రాప్తి దృష్టి సందర్భాలు చెప్పలేదు, కానీ ఈ చర గతిశీల ప్రాణులు ఏవైతే ఉన్నాయో, అచర స్థావర జంగమాలు ఏవైతే ఉన్నాయో వాటిని సంహారకరణ అని సంహరించడం, వాటిని ధ్వంసం చేయడము, వాటి యొక్క ఈ సంహరించడం ధ్వంసం చేయడం అనేది వాటి యొక్క శక్తి ప్రదర్శన పూర్వకం. అలాగే తస్య దుర్జేయత మాత్రమేవ అభిష్టం, ఆ పరమాత్మ దుర్జేయంగా పొందగలుగుతాం, చాలా కఠినంగా పొందగలుగుతాం. అందుకే అంత సులభంగా మనం సూక్ష్మమైనటువంటి స్థూలమైనటువంటి ఆ పరమాత్మను అంత త్వరగా పొందలేము. దుర్జేయత మాత్రమేవ అభిష్టం అత్ర, అతని యొక్క దుర్జేయత చాలా కఠినంగా పొందగలిగేటువంటి, కఠినంగా మనం సాక్షాత్కారం చేసుకునేది ఆ స్వరూపం ఇక్కడ చెప్పబడింది. ఇక్కడ భోగ రూపంలో చెప్పబడలేదు. ఏం చెప్పబడింది? చరాచర సంహారకరణ శక్తి ప్రదర్శనం. ఆ చరాచర జగత్తునంతా కూడా సంహరించి, బ్రహ్మాండ పిండాంతా కూడా సంహరించేటువంటి శక్తి ప్రదర్శనమే పూర్వకంగానే ఇక్కడ చెప్పబడింది. అలాగే ఆ పరమాత్మ చాలా కఠినంగా పొందగలుగుతాం అనే విషయం ప్రతిపాదించబడింది, కానీ ప్రకరణం అంతా ఆ పరమాత్మ చెప్పబడింది, కానీ భోగ ప్రాప్తి విషయంలో ఎక్కడ చెప్పలేదు. దీన్ని బట్టి కూడా, ఈ ప్రకరణాన్ని బట్టి కూడా భోగ ప్రాప్తి ఆ పరమాత్మను వర్తించదు. ఒకే స్థానంలో ఉన్నప్పుడు కూడా, జీవాత్మతో ఉన్నప్పుడు కూడా ఆ భోగ ప్రాప్తి అనేది పరమాత్మకు వర్తించదు, కేవలం భోగ ప్రాప్తి జీవాత్మలోనే ఉంటుందని చెప్పి ఈ రకంగా ఈ 10వ సూత్రం కూడా మనకు ప్రస్తావించింది అనమాట. అస్తు. ఇలా చెప్పిన తర్వాత ఇంకొక విషయం చెప్తున్నారంటే, ఇదే విషయంలో గుహాం ప్రవిష్టౌ ఆత్మానౌ హి తద్దర్శన, దానికి పుష్టిగా మళ్ళీ చెప్తున్నాడు. గుహాం ప్రవిష్టౌ అంటే హృదయ గుహ అంటాం కదా, ఆ గుహాం ప్రవిష్టౌ ఆత్మానౌ హి తద్దర్శనాత్ అంటే గుహలో, హృదయ గుహంలో ప్రవిష్టమైనటువంటి ఆత్మానౌ, 2 ఆత్మలు ఉన్నాయన్నమాట. తద్ దర్శనాత్, అవే ఇక్కడ దర్శింపబడ్డాయన్నమాట. 2 ఆత్మలు ఏంటో కింద చూడండి, మనకు స్పష్టమవుతుంది. హృదయ గుహలో ప్రవిష్టవు, హృదయ గుహలో ప్రవిష్టమై ఉన్నాయి. ఏంటివంటే ఆత్మాను, 2 ఆత్మలు అంటే 2 చైతన్యంతో యుక్తమైన 2 ఆత్మలు. ఆత్మను తద్ దర్శనాలు, ఆ ఆత్మల గురించే ఇక్కడ దర్శింపబడింది, ఇక్కడ అభివ్యక్తం చేయబడింది, ఇక్కడ ప్రతిపాదించబడింది. కాబట్టి ఆత్మల గురించే తద్ దర్శనాలు అంటే ప్రతిపాదించబడింది, వ్యక్తం చేయబడింది. ఆ హృదయ గుహాల్లో ఉన్నటువంటి
జీవాత్మ పరమాత్మ గురించే మనకు ప్రతిపాదించబడింది కాబట్టి గుహాం ప్రవిష్టౌ ఆత్మను, గుహలో ప్రవిష్టమైనటువంటి జీవాత్మ పరమాత్మ ఏవైతే ఉన్నాయో ఆ పరమాత్మ గురించే తద్దర్శనాత్ అవి ప్రతిపాదించబడ్డాయి కాబట్టి, అంటే ఆ పరమాత్మ జీవాత్మ గురించే వ్యక్తం చేయబడింది, విశేషంగా అది కథనం చేయబడింది కాబట్టి మనకు దీన్ని బట్టి కూడా ఇక్కడ ఆ పరమాత్మ యొక్క వాచక తత్వాన్ని మనం అభోక్త రూపంలో తీసుకోవాలనే విషయాన్ని ఇక్కడ చెప్పబడింది. చూడండి ఇక్కడ ఇక్కడ ప్రవిష్టం అంటే ప్రతిష్ఠితవా మహోదయ? ఏంటండి ప్రవిష్టం అంటే ప్రతిష్ఠితవు అని తీసుకోవాలా? ప్రవిష్టం అంటే గుహలో ప్రవేశించి ఉన్నాయి. జీవాత్మ పిండంలో ఏ విధంగా జీవాత్మ ఉందో అలాగే పిండంలోనే పరమాత్మ కూడా ఉన్నాడు. ప్రవిష్టౌ ఆత్మను అంటే విద్యమానంగా, ప్రవిష్టం అంటే విద్యమానంగా ఉన్నటువంటి ఆత్మ పరమాత్మ వాటి యొక్క ప్రతిపాదన చేయడం బట్టి మనకు తెలుస్తుందన్నమాట. చూడండి, గుహాం ప్రవిష్ట దాన్ని ఓపెన్ చేసి చెప్పారు. ఎట్ల ఆధ్యాత్మ గ్రంథే, ఆధ్యాత్మ గ్రంథాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు ఏవైతే ఉన్నాయో పరమాత్మను చెప్పేటువంటి గ్రంథాలు, గుహాం ప్రవిష్టౌ ఇది అనిర్దిష్టౌ ఉచ్యేతే. ఇక్కడ ఒక గుహాం గుహలో ప్రవేశించి ఉన్నాయి. ఏంటి ప్రవేశించో ఏం చెప్పలేదు, విశేషంగా నిర్దేశించలేమాట. గుహాం ప్రవిష్టౌ ఇది అనిర్దిష్టౌ ఉచ్యేతే, స్పష్టంగా నిర్దేశించవు. గుహలో ప్రవేశించు, ఏంటి ప్రవేశించున్నాయి ఆ రెండు ప్రవేశించా ఏంటి అవి? కౌతవ్యితి నా నిర్దిష్ట, ఆ రెండు ప్రవేశించు హృదయ గుహలో ప్రవేశించి ఉన్నాయని చెప్పి కౌతవ్ ఇతి నా నిర్దిష్ట, ఆ రెండు ఏమిటి అని చెప్పి నిర్దేశించలేదు. తౌ ఏతాదృశౌ తావత్ తౌ ఏతాదృశౌ ఏంటి ఆ రెండు అంటే ఆత్మానో అని తర్వాత పని చెప్పింది. ఆత్మానో రెండు ఆత్మలు. తౌ ఏతాదృశౌ ఆత్మానో, ఆత్మానం అంటే ఇక్కడనే మనం ఆత్మ రెండు ఆత్మలు చేతన ఆత్మలు రెండే ఉన్నాము, జీవాత్మ పరమాత్మ. అందుకే తౌ ఏతాదృశౌ ఆత్మానో, ఆత్మానం అంటే జీవాత్మ పరమాత్మనో. ముందు పదంలో గుహాం ప్రవిష్టం అంటే అక్కడ స్పష్ట నిర్దేశించలేదు, కానీ తర్వాత పదంతో ఆత్మానో అన్నప్పుడు ఆ రెండు ఆత్మలు ఉన్నాయి, చైతన్యంతో యుక్తమైనటువంటి ఆత్మలు. కాబట్టి ఆ రెండు ఏంటి ఆత్మానం అన్నప్పుడు స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి ఇక్కడ ఏతాదృశౌ ఆత్మానం అంటే జీవాత్మ పరమాత్మానో కలు విజ్ఞేయౌ, ఈ రకంగా అర్థం చేసుకోవాలి. హృదయ గుహాలో ప్రవిష్టమై ఉన్నటువంటి ఏంటివి అంటే ఆత్మలు జీవాత్మ పరమాత్మానో, జీవాత్మ పరమాత్మ అని చెప్పి విశేషంగా తెలుసుకోవాలి. విజ్ఞేయౌ అని ఇక్కడ రెండు కాబట్టి ద్వివచనం చెప్పుకున్నాం అనమాట. ఎలాగంటే ఇక్కడ దానికి ఉదాహరణ ఇచ్చారు. ఇక్కడ అంటే హృదయ గుహంలో అంటే హృదయాకాశంలో మన హృదయంలో ప్రవేశించే రెండు ఆత్మలు ఉన్నాయి. అంటే జీవాత్మ పరమాత్మ ఓతప్రోతమై ఉన్నాయి, అందులో విరాజమానంగా ఉన్నాయి, విద్యమానంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి అనే దానికి ఉదాహరణ చెప్తున్నది ఇక్కడ. తద్యత ఎలాగంటే రితం పిబంతౌ అంటే సత్యాన్ని గ్రహిస్తున్నాయి. జీవాత్మకు సత్యాసం తెలుసండి, తెలియదా? మనం ఏ తప్పు చేస్తున్నాం, ఏ ఒప్పు చేస్తున్నాం మనకి సత్యాసం తెలుసు. పరమాత్మ ఎట్లాగో సత్యస్వరూపుడు, రిత్ స్వరూపుడు. రిత్ అంటే సత్యం అనమాట. రితం పిబంతో ఆ రితాన్ని రితాన్ని తాగుతూ ఉన్నాడు అంటే సత్యాన్ని గ్రహిస్తూ ఉన్నదన్నమాట. సుకృతస్య లోకే, సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టౌ, సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టౌ పరమే పదార్థే. అలాగే సుకృతమైన కర్మలు చేస్తున్నారు రెండు కూడా. అంటే సుకృతం అంటే ఏంటి, చాలా జ్ఞానాత్మ అంటే అవిద్యతో యుక్తమైన తర్వాత విషయం. కానీ జీవాత్మ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావంతో యుక్తమైందని చెప్పుకుంటామట. అందుకే సుకృతమైన కర్మలే పుణ్యకర్మలే చేస్తున్నామట, అంటే ఉత్తమంగానే ఆలోచిస్తున్నామట. సుకృతస్య లోకే, అలాగా ఈ లోకంలో సుకృతమైన పనులే మంచి పనులేతో యుక్తమై ఉన్నాయి, మంచి పనులు చేస్తున్నాయి అన్నమాట. గుహాం ప్రవిష్టౌ అదే గుహలో ప్రవేశించి ఉన్నాయి. అలాంటి పరమే పదార్థ, అలాంటి గుహలో ప్రవేశించిన పదంతో యుక్తమైనటువంటి ఆ పరమాత్మ యొక్క భాగంలో ఆ జీవాత్మ వ్యాపించి ఉంది. పరమే పదార్థే అని చెప్పి ఇక్కడ అర్ధ భాగంలో ఆ పరమాత్మ యొక్క అంతర్గతంలో ఈ జీవాత్మ యొక్క అంతర్భాగంలో ఆ పరమాత్మ సూక్ష్మంగా ఓతప్రోతమై ఉన్నాడు అని చెప్పి ఈ విషయాన్ని చెప్పుకున్నాడు. అంటే ఈ రకంగా ఒకే స్థానంలో ఉంటూ సత్యాన్ని గ్రహిస్తున్నారు, సుకృతమైన కర్మలు చేస్తున్నారు అన్నట్టుగా ఈ లోకంలో. అలాగా ప్రత్యేక జీవాత్మ కూడా సమస్త జీవులకు కళ్యాణం చేకూర్చనే భావంతో అవిద్యతో యుక్తమైన ఆత్మను పక్కన పెట్టినట్లయితే ఎక్కువగా ఆత్మలో ఆ సత్యాన్ని గ్రహించాలని చెప్పి ఆ పరమాత్మను పొందాలని చెప్పి ఆ సుకృతమైన కర్మలు చేస్తూ ఉన్నాడట. పరమాత్మ కూడా ఆ జీవులకు ఆత్మ కళ్యాణం కలిగించాలని చెప్పి సుకృతంగానే సమస్త జీవులకు ప్రేరేపిస్తూ ఉన్నాడన్నమాట. ఈ రకంగా సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టో పరమే పదార్థం అని చెప్పుకున్నాం. అలాగా ఆ జీవాత్మలో పరమాత్మ ఓతప్రోతమై ఉన్నాడు అని చెప్పి కఠోపనిషత్తు యొక్క వచనం చెప్పుకున్నామట. అందుకే కుతో అత్ర జీవాత్మ పరమాత్మను
కానీ ఎలా మనం ఇక్కడ ఇచ్చిన రితం పిబంతో ద్వివచనం చేత పుణ్యకం చేసిన అనే పదం చేత మనం ఎలా తీసుకోవాలి? జీవాత్మ పరమాత్మ ఎందుకు అనుకోవాలి? వేరే విధంగా అనుకోవచ్చు కదా. కుతో అత్ర జీవాత్మ పరమాత్మను ఎందుకు అవే తీసుకోవాలంటే దానికి సమాధానం తద్దర్శనాలు. ఎందుకంటే జీవాత్మ పరమాత్మ యొక్క విషయమే ప్రతిపాదించబడింది కాబట్టి, ఆ జీవాత్మ యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో పరమాత్మ యొక్క లక్షణాలు కాబట్టి అవే ప్రతిపాదించబడ్డాయి, అవే దర్శింపబడ్డాయి. తద్దర్శనాత్. అందుకే జీవాత్మ పరమాత్మ తీసుకోవాలి. ఏంటి తద్దర్శనం? ఏ రకంగా ప్రతిపాదించబడింది అంటే తయోహు దర్శనాత్, ఆ పరమాత్మ జీవాత్మ యొక్క దర్శనం చెప్పబడింది అన్నమాట. ఎక్కడ చెప్పబడింది అంటే తత్ర హృదయ గుహాయాం, హృద్ గుహాయాం ఆధ్యాత్మ యోగేన అనుభవనాత్. హృదయ గుహలో, మన హృదయాకాశంలో ఆధ్యాత్మ యోగేన అంటే ఆధ్యాత్మ సాధన ద్వారా, ధ్యానం ద్వారా, మెడిటేషన్ ద్వారా మనం కూర్చొని మనం నిరంతరంగా ధ్యానం చేసినప్పుడు అనుభవం ద్వారా తెలుస్తుందంట. ఆ పరమాత్మ ఈ జీవాత్మలో మనం ధ్యానం చేసినప్పుడు, ఆ హృదయాకాశంలో ధ్యానం చేసినప్పుడు ఆ హృదయాకాశంలో ఉన్నటువంటి ఆత్మ ఆ పరమాత్మ యొక్క అనుభవం కలుగుతుంది, అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే ముందు స్థూలంగా ఉన్నటువంటి మన జీవాత్మ యొక్క స్వరూపం తెలుస్తుంది, తర్వాత ఆ పరమాత్మ యొక్క స్వరూపం తెలుస్తుంది అన్నమాట. అందుకే హృదయ గుహాయం ఆధ్యాత్మ యోగేన అనుభవనాత్. మన హృదయాకాశంలో మనం ధ్యానం చేసినట్లయితే ఆ పరమాత్మ యొక్క అనుభూతి కలుగుతుంది. తథా అన్యత్ర ఆధ్యాత్మ గ్రంథేషు చ పఠనాత్. అలాగే అనేక ఆధ్యాత్మిక గ్రంథాల్లో అది చెప్పబడింది అన్నమాట. ఋషి వచనం ద్వారా, ఋషి వాక్యం ద్వారా, శబ్ద ప్రమాణం ద్వారా, వేదంలో చెప్పిన వాక్యాంశాల ద్వారా మనకు స్పష్టంగా అన్య గ్రంథాల్లో, ఆధ్యాత్మిక గ్రంథాల్లో కూడా ఇలా చేయడం ద్వారా నీకు ఆత్మ దర్శనం, ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది అని చెప్పి ఆధ్యాత్మిక యోగం ద్వారా మనం ఆ సమాధిలో పరమాత్మ యొక్క అనుభూతి సాక్షాత్కారం అవుతుందని చెప్పి మనకు ఆ యోగంతో ప్రత్యక్షానుభూతి ద్వారా తెలుస్తుంది. అలాగే శాస్త్రంలో చెప్పేటువంటి శబ్ద ప్రమాణంలో తెలుస్తుంది. అలాగే ఋషి మునులు వాళ్ళు ప్రత్యక్షంగా అనుభవించి అనుభూతిని పొంది రాసిన గ్రంథాల ద్వారా కూడా మనకు తెలుస్తుంది. అందుకే మనకు ఆ దర్శనం ఎలా కలుగుతుందంటే ప్రత్యక్షంగా జీవాత్మ పరమాత్మ యొక్క సాక్షాత్కారం కలిగింది కాబట్టి మనకు అనుభవం కలుగుతుంది అన్నమాట. ఆ హృదయ గుహలో ఆ పరమాత్మ జీవాత్మ యొక్క వాసం ఉంది. అందుకే మనం ప్రతి నిత్యం ఏం చెప్తుంటాం అంటే ఈ నిష్టకంలో మనకు మనసు కలిగినా కలగకపోయినా మనం ప్రతి నిత్యం నిరంతరంగా ఆ పరమాత్మను హృదయాకాశంలో మనం ప్రతి నిత్యం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ అనుభూతి కలుగుతున్నాం. చెప్పని ఎప్పుడు ఏ రకంగా మనకు అనుగ్రహిస్తుందో మనం పైన చెప్పుకున్నాం. యం ఏవ ఏష వృజుతే తేన లభ్య. పరమాత్మ అనుగ్రహించాలనుకుంటే క్షణకాలం పట్టదన్నమాట. మన నిరంతరంగా శ్రద్ధ భక్తి పూర్వకంగా సమర్పణ భావంతో మనం నిరంతరంగా అనుష్ఠానం చేసినట్లయితే, సాధన చేస్తున్నట్లయితే ఏదో ఒక స్థితి కలుగుతుందన్నమాట. మనము ఏదైనా బయటికి వెళ్ళినప్పుడే మనకు లోటుపాట్లు తెలుస్తాయో, దూరమే తెలుస్తుంది, ఎక్కడికి వెళ్ళాలో గమ్యం తెలుస్తుందో అని మనం ఏదైతే పొందాలకు దానికి సంబంధించిన అన్ని వస్తువులు పదార్థాలు మనం సేకరించగలుగుతామో, ఎప్పుడు ఏది కావాలంటే దానికోసం ప్రయత్నం చేస్తున్నాం, దానికోసం బయటికి వచ్చాం, అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నాం. అలాగే మనం కూడా ధ్యాన మార్గంలో ధ్యానం చేస్తూ ప్రతి నిత్యం కూర్చున్నప్పుడు మనకు మనసు కలిగినా కలగకపోయినా అలా ప్రయత్నం చేస్తుంటే మనకు లోటుపాట్లు అర్థం. ధ్యానం ఎక్కడైనా కూర్చోలేకపోతే ఎందుకు నా మనసు నిలబడటం లేదు, ఎందుకు నేను మనసును ఒక విషయాన్ని కేంద్రీకరించలేకపోతున్నాం, ఇటువంటి విషయాలను కూడా నువ్వు కూర్చొని చేయంగా అవి నీకు అవగతం అవుతాయి. అవగతమైనప్పుడు దానికి ఆ ప్రయత్న విశేషం ద్వారా ఒక విషయంలో కేంద్రీకరించి నీ మనసును ఆ పరమాత్మ యుక్తం చేయడం వల్ల, ఈ పరమాత్మను యుక్తం చేయడం ద్వారా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం, పరమాత్మ యొక్క స్థితి నీకు ఏర్పడుతుంది. అలాగే అభ్యాసం చేసినప్పుడు నీలో ఉండేటువంటి లోటుపాట్లు ఆధ్యాత్మిక మార్గంలో, ఈ ధ్యాన మార్గంలో ఎక్కడైనా పొరపాటు చేస్తున్నా అవి నీకు ఆ స్థితి కూర్చున్నప్పుడే అర్థమవుతాయి. మనం ఒక గంట అర్ధగంట కూర్చొని మనకి ఏం అర్థం కాలేదు, నాకేం మనసు ఎక్కడికో పారిపోతుంది, ఎందుకు ఒక గంట వేస్ట్ చేసుకోవడం అని మనం పైకి లేచి కూర్చున్నాం అనుకోండి, ఇంకా ఎప్పటికీ మనం కూర్చుని అలాగే ముందుకు వెళ్తూ ఉంటాం, జీవనం కొనసాగుతూ ఉంటుంది. అలా వృద్ధాప్యం వస్తుంది, జీవనం వెళ్ళిపోతుంటుంది అన్నమాట. అలా కొనసాగుతుంటుంది. ఏదో ఒకరు కూర్చోవాలి, ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా చేయాల్సింది ఇదే మార్గమే, ఒకటే పద్ధతి. మనం ఈ మాధ్యంతో మన హృదయలో ఉన్నటువంటి ఆ పరమాత్మను నిరంతరంగా ధ్యానం చేసినప్పుడే ఆ పరమాత్మ యొక్క సత్తును, జీవాత్మ యొక్క శక్తి స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాము. అప్పుడే మహతి ఆనందాన్ని పొందగలుగుతామంట. ఆ పరమాత్మను దర్శించుకున్నంత వరకు మనకు సంసార బంధనంలో ఇరుక్కొని ఉంటాం అనమాట. ఎటువంటి వ్యక్తిని, ఎటువంటి సాధకులైనా పద్ధతి అయితే ఒకటే పద్ధతి కాబట్టి మనం ఆ ప్రయత్న విశేషం ద్వారా ఆ పరమాత్మను పొందడం కొరకు సమర్పణ భావంతో, అంకిత భావంతో మనం నిరంతరంగా చేయంగా అభ్యాసం ద్వారా మనకు స్థితి ఏర్పడుతుంది. కాబట్టి అందుకే నిరంతరంగా చేయాలి. కాబట్టి అనుభూతి అయితే ఖచ్చితంగా కలుగుతున్నాడు మనకి. ఇక్కడ ప్రమాణం చెప్తుంది, హృద్ గుహాయం ఆధ్యాత్మ యోగేన అనుభవన. ఆధ్యాత్మిక యోగం ద్వారా మనకు అనుభూతి కలుగుతుంది, అంటే సాధన ద్వారా కలుగుతుంది. అంటే ఏంటండి, హృదయ గుహలోనే ఆ పరమాత్మ సాక్షాత్కారం అవుతుందా అంటే వేరే చోట సాక్షాత్కారం కలగదా, బ్రిక్టు మధ్యలో కలగదా, కంఠకూపంలో కలగదా, నాభి ప్రదేశంలో కలగదా,
అని చాలా మంది నవరంధ్రాలు చేస్తూ ఉంటుంది అన్నమాట. అలాగా అక్కడ కలగదా ఆ పరమాత్మ ఎక్కడైనా కూడా ప్రత్యక్షమవుతాడు, ఎక్కడైనా సాక్షాత్కారం అవుతాడు. ఎందుకంటే మనం యోగశాస్త్రంలో మనం కొన్ని బ్రికిటి మధ్యలో, నాసికాగ్రంలో, జిహ్వాగ్రంలో, కంఠకూపంలో, హృదయాకాశంలో, ఓకేనా. అలాగే రకరకాలుగా మనం నాడుల్లో సూక్ష్మ నాడి, పింగళ నాడి అని చెప్పుకుంటాం, సూర్యనాడి, పింగళ నాడి, చంద్రనాడి అని చెప్పుకున్నాం. అలా నాడుల్లో కూడా చేసుకోవచ్చు. అంటే ఎక్కడ చేసినా కూడా పరమాత్మ యొక్క అంతటా వ్యాపించి అంతటా ఓతప్రోతమే ఉన్నాడు. కానీ మనము ఒక విషయంలో నిలబడటానికి ప్రయత్నం చేయాలి. నువ్వు ఏదైనా తీసుకో, కానీ మాటికి స్థానం మార్చదు. ఏదో ఒక స్థానం మీద నువ్వు దృష్టి పెట్టి నువ్వు ఆ ధారణ ధ్యాన సమాధి చేసినట్లయితే, ధారణ కలిగించినట్లయితే అది ధ్యానంగా మారుతుంది. ధ్యానమే సమాధిగా మారిపోతుంది. సమాధిలో నీకు సమాధానం అంటే ఆ ఈశ్వర సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం, ఆత్మ యొక్క ప్రకాశం నీకు కలుగుతుంది. కాబట్టి ఏ స్థానంలో మనకు లభ్యమవుతాడు, కానీ ఒక స్థానం నిర్ధారించుకొని చెప్పబడింది. ఇక్కడ ఎక్కువ సాధకులు అంటే హృదయాకాశంలో స్నానం చేస్తుంటారు కాబట్టి అక్కడ ఎందుకంటే ఇది పవిత్రంగా నిర్మలంగా ఉంటుంది కాబట్టి ఇటు అటు కాకుండా అక్కడ అనుకూలమైన స్థితి ఏర్పడుతుంది కాబట్టి ఎక్కువ మంది అలాగా ఒక స్థానం నిర్దేశం చెప్పుకున్నామట. కాబట్టి పరమాత్మ ఏ స్థానంలో అయినా మనకు ప్రత్యక్షమవుతాడు. కానీ మనకు ఆ విషయంలో ఆ ఒక్క స్థానంలో మనం మనసు కేంద్రీకరించాలి. అందుకే యోగ శాస్త్రంలో ఒక మొదటి పాదం అంతా పరమాత్మ ఏదో ఒక రకంగా ఒక విషయంలో ముందు క్రమంగా ఈ స్థానంలో మనసు నిలబెట్టు, ఈ స్థానంలో మనసు నిలబెట్టు, అనేక రకాల స్థానాలు చెప్పుకుంటూ వచ్చి లాస్ట్ కు నీ మనసు ఎలాగ నిలబెడితే అలా నిలబెట్టేసి ముందు నిలబడడం కావాలన్నమాట. ఒక బిందువు మీద, ఒక కేంద్ర బిందువు మీద ఒక స్థానం నిలబడినట్లయితే అక్కడ నీకు అది అక్కడ ప్రత్యక్షం అవుతుంది. ఆ పరమాత్మ యొక్క అనుభూతి కలుగుతుంది, పరమాత్మ యొక్క ప్రకాశానుభూతి నీకు కలుగుతుంది అని చెప్పి మనకు యోగ శాస్త్రంలో అనేక సందర్భాలు చెప్పబడినమాట. అందుకే ఇక్కడ మనం ఆ రకంగా ప్రయత్నం చేయాలి. మనకు యోగ సాధన ద్వారా ఆ పరమాత్మ యొక్క అనుభవం కలుగుతుంది అని చెప్పి మనం చెప్పుకున్నాం అనమాట. అలాగే అనేక గ్రంథాలు చెప్పబడింది కాబట్టి దాన్ని బట్టి మనం ప్రమాణంగా తీసుకుంటాం అనమాట. అలాగే దానికి ఒక దృష్టాన్ని ఇచ్చారు. అంగుష్ట మాత్ర పురుషో అంతరాత్మ సదా జనానాం హృదయే సన్నివిష్ట. చూడు ఆ పరమాత్మ ఎలా ఉండదు, అంగుష్ట మాత్రం, మన అంగుష్టం ఎలా ఎంతైతే ఉంటుందో అంత మాత్రంలో పరమాత్మ అనమాట. ఇక్కడ మనకు పురుష అంటే మనం రెండు రకాలు తీసుకో, సందర్భాన్ని బట్టి వ్యాఖ్య చేయొచ్చు. అంగుష్ట మాత్ర పురుష అంతరాత్మ, పురుషుడు అంతరాత్మలో ఉన్నాడు, జీవాత్మలో అంతరంగంగా వ్యాపించి ఉన్నాడు. సదా జనానాం హృదయ సన్నివిష్ట, ఎల్లప్పుడు జనుల యొక్క హృదయంలో సన్నివేశించి ఉన్నాడు, అంటే ప్రవేశించి ఉన్నాడు ఎవరు, ఆ పరమాత్మ. సదా జనానం, ఇక్కడ మనకి తర్వాత వాక్యం స్పష్టమవుతుంది. ఎల్లప్పుడు జనానాం హృదయే, జనుల యొక్క మనసుల యొక్క హృదయంలో సన్నివిష్ట ప్రవేశించి ఉన్నాడు ఆ పరమాత్మ అని చెప్పి. అంగుష్ట మాత్ర పురుష అంటే ఆ పరమాత్మ అంతరాత్మ సదా జనానాం హృదయ సన్నివిష్ట, ఆయన ఆ జీవాత్మలో ఓతప్రోతమై ఉన్నాడు. అందుకే ఎక్కడికి వెళ్ళాల్సి ఉంది, హృదయ గుహలో ఉన్నటువంటి ఆ పరమాత్మను మన నిరంతరంగా మనం స్తుతించినట్లయితే మనకి ఇక్కడే పరమాత్మ ప్రకాశిస్తామంటే. ఎక్కడ మన ఏ చెట్లకు, కొండలకు, గుళ్ళు, గోపురాలు తిరగాల్సిన అవసరం లేదు, పరమాత్మ ఎక్కడ దొరుకుతాయి. నిజంగా పరమాత్మ కావాలంటే నువ్వు ఎక్కడ వెతికితే అక్కడే, అంటే ఏ స్థానంలో వెతికితే అక్కడే నీకు కనిపిస్తాను. ఏ స్థానంలో అంటే ఏమిటి, ఎక్కడే వెతకచ్చు అని చెప్పి ఎక్కడైనా ఒక స్థానంలో కేంద్రీకరించాలి, అది మెయిన్ ముఖ్యం అంట. అది మనం బహిర్ముఖంగా ఎందుకు, అంతర్ముఖంగా మనలో మనము అంతర్ముఖంగా మనం ఆత్మసాధన చేసినప్పుడు మనం త్వరగా కేంద్రీకరించగలుగుతాం. లేదు చాలా మంది నేనైతే మూర్తి మీద ఒక ప్రతి ఆలంబనం కావాలి కదా, నేను మూర్తి మీద నేను చేసేసి జడ వస్తువు మీద నేను సాధన చేస్తా అంటుంటామంట. అట్లా ఏమవుతుందో అప్పుడు మన దృష్టి ఎక్కడికి వెళ్ళిపోవాలండి, వస్తువు ఎక్కడ ఉంది, మూర్తి ఎక్కడ ఉంది, పదార్థం ఎక్కడ బహిర్ముఖంగా ఉంది. ఆత్మ ఎక్కడుంది, మనలో మనం చూస్తున్నాట, బయట కూడా ఉంది, కానీ బహిర్ముఖంగా ఉన్నప్పుడు నువ్వు దాన్ని ఆ సాధన నీకు సాధ్యం కాదు. బహిర్ముఖంగా నీ మనసు కేంద్రీకరించలేవు. నీ మనసు అంతా బహిర్ముఖంగా స్థాపించాలి. బహిర్ముఖంగా స్థాపించినప్పుడు నీ శరీరక స్థితి ఎక్కడ ఉంటుంది, అది నీకు అనుకూలించదు అన్నమాట. కానీ అంతర్ సాధన అనేది మనలో మనం ఉండే కేంద్ర స్థానాలు ఏవైతే ఉన్నాయో, అది బ్రికిటి మధ్య కావచ్చు, నాసికాగ్రం కావచ్చు, అలాగే కంఠకూపం కావచ్చు, హృదయ ప్రదేశం కావచ్చు, ఎక్కడైనా ఒక స్థానంలో మనం కేంద్రీకరించినట్లయితే మనకు ఒక శీఘ్రంగా ఆ అనుభూతిని మనం పొందగలుగుతాము, స్థిరత్వాన్ని పొందగలుగుతాము. అందుకే మనం అంగుష్ట మాత్రంతో విరాజమానుడై ఉన్నటువంటి జనుల యొక్క హృదయంలో వ్యాపించి ఉండే పరమాత్మను మనం స్తుతించాలి, ధ్యానం ద్వారా మనం పొందడానికి ప్రయత్నం చేయాలి. అందుకే తం స్వశరీరాత్ ప్రవృహేత్ మద్ ముంజాది వేషికాం ధైర్యేణ. అందుకే తం స్వశరీర, మన శరీరంలో ఉన్నట్టు ఆ పరమాత్మను ప్రవృత్తి ద్వారా, ప్రయత్న విశేషం ద్వారా మనము ధైర్యంగా ఆ పరమాత్మను పొందాలి.
ఏషా మే ఆత్మ అంతర్హృదయ, నా హృదయంలో ఉండేటువంటి అంతరాత్మ ఆ పరమాత్మ ఏదైతే ఉన్నదో ఆ పరమాత్మ యొక్క అనుభూతిని పొందాలి అని చెప్పి ఇక్కడ చాందోగ్యోపనిషత్తు యొక్క మంత్రం చెప్పబడిందన్నమాట. అలాగే బృహస్పతి మా ఆత్మ నిర్మణ నామ హృద్య, అందుకే ఆ పరమాత్మ బృహస్పతి అని చెప్పినమాట. అందుకే ప్రతి స్వామి మహాన్ స్వామి సమస్త జీవుల యొక్క హృదయంలో వ్యాపించి ఉండేటువంటి నిర్మణ నామ హృద్య అని చెప్పి ఇక్కడ అథర్వవేదం యొక్క మంత్రం కూడా మనకు ఆత్మ అంతటా వ్యాపించి ఉంది అని చెప్పి చెప్పుకున్నాం. కాబట్టి యేసు వచనేషు జీవాత్మన స్థానం నిర్దిష్టం. ఈ రకంగా ఈ వచనాల్లో జీవాత్మన స్థానం నిర్దిష్టం, జీవాత్మ యొక్క స్థానం మనకు నిర్దేశించబడింది. అంటే హృదయాకాశంలో పరమాత్మ ఉన్నాడు, ఆ జీవాత్మలో పరమాత్మ యొక్క స్థానం ఉంది, పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. కాబట్టి మనం ఆ పరమాత్మ జీవాత్మ యొక్క శాతం భిన్నత్వం చూపిస్తూ ఆ జీవాత్మ పరమాత్మ కోసం విశేషంగా ఆత్మానుభూతి పొందాలి అని చెప్పి మనకు ఈ ఉపదేశం అనేది ఈ మనకు వచనాలు ఏంటివి ఇవన్నీ స్పష్టంగా చెప్తున్నాయి. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేయాలి. అందుకే ఇక్కడ ఏం చెప్పారంటే అనోర్ అనియాన్ మహతో మహియాన్ ఆత్మ అస్య జ్యోతిర్ నిహితో గుహాయాం. ఇప్పుడు ఆ పరమాత్మ సూక్ష్మమైనది, విశాలమైనది అటువంటి. అలాగే అస్య జంతోర్ నిహిత గుహాయం అంటే సమస్త జంతువుల్లో కూడా నిహితమై ఉన్నమాట. జంతువుల యొక్క గుహలో కూడా ఆ పరమాత్మ యొక్క వాసం ఉంది. మనుషులనే కాదు, అంతటా కూడా సమస్త జంతువుల్లో కూడా ఆ పరమాత్మ యొక్క వాసం ఉంది అని చెప్పి కఠోపనిషత్తుకు వచ్చిన చెప్పుకున్నాం. అలాగే తం దుర్దశం గూఢం అనుప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం పురాణం ఆధ్యాత్మ యోగాదిగమేన దేవం మత్వ ధీరో హర్ష శోకౌ జహాతి. ఇది కఠోపనిషత్తుకు వచ్చిన చెప్పున్నాడు. అటువంటి ఆ పరమాత్మ దుర్దశ అంటే అత్యంత కఠినంగా పొందబడేటువంటి గూఢం, అత్యంత గూఢంగా ఉన్నటువంటి అనుప్రవిష్టం, అలాగే పరమాత్మ జీవాత్మ అనుప్రవిష్టంగా ఉన్నాడట. గుహాహితం అంటే గుహలో, అంటే హృదయ గుహలో ఓతప్రోతమై ఉన్నామట. గహ్వరేష్ట అత్యంత సూక్ష్మంగా, గర్తం అంటే గడ్డ గుంత ఏదైతే ఉందో అలాగా లోపల విరాజమానే ఉన్నాడు. పురాణం అంటే అత్యంత సూక్ష్మంగా ఉన్నామట. అటువంటి ఆధ్యాత్మ యోగాదిగమన, ఆధ్యాత్మ యోగం అంటే సాధన ద్వారా దేవమత్వ, ఆ పరమాత్మను ఆ దేవస్వరూపమైన దివ్య గుణాలు చెప్తుంటే ఆ పరమాత్మను మత్వ పొంది స్వీకరించి ధీరులు హర్ష శోకం జహాతి, హర్షము శోక దుఃఖాలు ఏవైతే వారిని వదిలివేస్తారు. అంటే అత్యంత కఠినమైనటువంటి సూక్ష్మంగా ఉన్నటువంటి అనుప్రవిష్టమైనటువంటి ఆ గుహాశయంలో ఉన్నటువంటి అత్యంత సూక్ష్మంగా ఉన్నటువంటి అటువంటి పరమాత్మను ఆధ్యాత్మిక యోగం ద్వారా పొంది ఆ ధీరులు ధైర్యవంతులు సాధకులు ఏదైతే ఉన్నారో హర్ష శోకం జహాతి అంటే ఆ పరమాత్మ తెలుసుకునే ఆ జీవాత్మ సుఖ దుఃఖాల నుంచి దూరం కాగలుగుతుంది. ఆ పరమాత్మ సాక్షాత్కారం, పరమాత్మ యొక్క అనుభూతి కలిగినంత వరకు ఎంత విద్వాంసుడైనా, ఎంత యోగి అయినా, ఎంత సాధకుడైనా ఆ పరమాత్మ యొక్క సాక్షాత్కారం కానంత వరకు హర్ష శోకాలు, శోక దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వాటిని బాధిస్తూనే ఉంటాయి, వెంటాడుతూనే ఉంటాయి. ఎప్పుడైతే ఆ సూక్ష్మంగా ఉన్నటువంటి ఆ పరమాత్మను మనము ఆధ్యాత్మిక యోగం ద్వారా, సాధన ద్వారా, సమాధి ద్వారా మనం పొందుతామో, సాక్షాత్కారం చేసుకుంటామో, అప్పుడు మన సుఖ దుఃఖాలు నుంచి వదిలేయగలుగుతాం. అంటే ఆ పరమాత్మ యొక్క స్థితి అంతా పరమాత్మయం అయిపోతున్నామట. అంత కూడా మనకు ఎక్కడ చూసినా అంత ఆత్మవత్ వ్యవహారం చేయగలుగుతామట. అలాంటి స్థితి ఎప్పుడైతే ఏర్పడుతుందో మనకు శోక దుఃఖాలు బాధించవు అని చెప్పి ఈ సూత్రం యొక్క అంశాన్ని మనం చెప్పుకున్నాం. ఫస్ట్ అలాగే ఇదే విషయాన్ని ఇంకా కొంచెం ముందు చెప్పబడింది. వేణస్తత్వస్య నిహితం గుహాసత్ ఎట్ల విశ్వం భవత్యేక నిడం అని చెప్పి ఆ విషయాన్ని మనం రేపు చెప్పుకుందాం. ఫస్ట్ సో ఈ రకంగా ఆ హృదయ గుహలో ప్రవిష్టమైన 2 ఆత్మలు ఉన్నాయి. అవి ఆ ఆత్మల గురించి మనకు శాస్త్రంలో అనేక చోట్ల ఆధ్యాత్మిక గ్రంథాలు ప్రస్తావిస్తున్నాయి. కాబట్టి అటువంటి ఆత్మను పొందడం కోసం ప్రయత్నం చేయాలి. అప్పుడే మనకు సాక్షాత్కారం అవుతుంది. అప్పుడే మనలో ఉండే శోక దుఃఖాన్ని మనం వదిలివేయగలుగుతామని చెప్పి ఈ మంత్రాంశాన్ని ఆ పరమాత్మ యొక్క జీవాత్మ యొక్క భిన్నత్వాన్ని నిరూపిస్తూ జీవాత్మ పరమాత్మ యొక్క స్థితిని పొందడం కొరకు రకరకాల ప్రయత్నాలు, విధానాలు ఏవైతే మనకు చెప్పబడ్డాయో అవన్నీ మనం ప్రస్తావించుకుంటూ ఉన్నాం. ఫస్ట్ సో ఈ రకంగా ఈ విషయాన్ని ప్రస్తావించుకున్నాం. ఇందులో ఎవరికైనా సందేహం చెప్పండి. స్థూలంగా ఇంకా సూక్ష్మంగా మీరు విచారించండి. రేపు కూడా చెప్పుకున్నాం. ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? మహోదయ, ఒక చిన్న విషయం మహోదయ. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఒక విషయం ఇక్కడ చెప్పిన దాన్ని నేను యుక్తం చేసి చెప్తున్నాను. ఏంటంటే నేను మిమ్మల్ని ఎప్పుడు ఒక మూర్తిని చూసే నేను ఆరాధన నేర్చుకున్నాను, కానీ అమూర్తం నేను ఆరాధన నాకు ఎప్పుడు చెప్పలేదు, నాకు తెలియదు అని మీతో 1-2 సార్లు నేను ఒక తర్కంగా మీతో చెప్పాను. ఇప్పటికీ నాకు ఆ
సందేహం నివృత్తి అయింది మహోదయ. మీరు ఆ రూపాన్ని ఎలాగా మనం సాధన చేయాలి, ఎలాగ దాన్ని ప్రయత్నపూర్వకంగా అక్కడ మనసు కేంద్రీకరించాలనే విషయానికి తెలుసుకోవడానికి ఎంత దూరం రావాల్సి వచ్చింది మహోదయ. ధన్యవాదాలు. అందుకే మనం సాధన అని నిరంతరం చేస్తుంటూ ఎప్పుడు ఏ రకమైన ప్రకాశం కలుగుతూ చెప్పలేము అన్నమాట. ఇప్పుడు దీన్ని ఎలా చెప్తాం, దృష్టాంతం చెప్తుంటా అంటే ఒక పెద్ద పెద్ద బిల్డింగ్ కడుతూ ఉంటారండి. ఆ బిల్డింగ్ లో మనకు వైర్ కనెక్షన్ ఇస్తారు, మన బల్బులు వెలగడం కోసం. అది లోపల ఎక్కడెక్కడ ఏ కనెక్షన్ ఎలా పోతుందో, ఏ తీగ ఎలా వెళ్ళిపోతుందో తెలియదు, ఏం కనిపించదు అన్నమాట. అన్ని మనం వెలుగు అలా పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఒక కనెక్షన్ విధంగా అన్ని ఒకేసారి బల్బులు వెలిగిపోతాయి అన్నమాట. ఒకసారి వెలగవు, ఏదో కనెక్షన్ ఒక చోట ఉంటుంది అన్నమాట. అలాగే ఒక్కసారి మనకు పరమాత్మక అనుభూతి ఒక్క స్థితి అనేది మనకు తెలిసిందంటేనా మిగతావన్నీ మనకు ఇంతవరకు విన్నటివి, తెలుసుకున్నటివి, చదివినటివి అయితే అన్ని ఒకేసారి ప్రకాశిస్తాయి. ఆ జ్ఞానం అంతా ఒకేసారి మనలో అభివ్యక్తం అవుతుంది. మనకు తెలియనట్టే ఉంటుంది, మనకు ఏమి అర్థం కానట్టే ఉంటుంది. కానీ ఒక్క తత్వం మనకు అర్థమైనట్లయితే ఆ విధంగా ఆ నిరాకారుడైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపం ఎలా ఉపాసించాలని తెలిసిపోతుంది అన్నమాట. అలాగే అందుకే మనం నిరంతరంగా సాధన చేసినప్పుడే మనకు ఆ లోటుపాట్లు తెలుస్తాయి. అందుకే నిరంతరంగా మనం ఒక దీక్షలో ఉన్నాం, మనకు మనసు కలగకపోయినా ఈ టయానికి కూర్చోవాలి అంతే. అర్ధ గంట, గంట ఖచ్చితంగా సమయం పెంచుకుంటూ వెళ్ళాలి. అలాగే ఎందుకంటే ఆసనం సిద్ధించినప్పుడే మనకు మనసు స్థిరంగా ఉంటుంది. మనసు స్థిరంగా ఉన్నప్పుడే మనం మన ఆత్మలో ప్రవేశించగలుగుతాం, ప్రాణంలో ప్రవేశించగలుగుతాం. ప్రాణ మాధ్యంతో ఆత్మలోకి ప్రవేశిస్తాం. ముందు మనసుతో ప్రాణం నుంచి ఆత్మలోకి ప్రవేశించగలుగుతామట. అప్పుడు నీలో స్తబ్దత ఏర్పడుతున్నాడు, స్థిరత్వం ఏర్పడుతున్నాడు. అప్పుడు నీ స్థితి నిలబడే కొద్దీ నీకు చెప్పాల్సి ఎంతో తేలికగా అయిపోతావట. నీ బాడీ మొత్తం తేలికగా అయిపోతుంది. నువ్వు ఇక్కడ ఉండవు అనమాట, ఈ ప్రపంచాన్ని వదిలేసి ఉంటావట. ఆ రకంగా అత్యంత సూక్ష్మంగా లోపలికి ప్రవేశిస్తావు. అక్కడి నుంచి బయటికి రావాలని మనం టైం తీసుకుంటున్నాం. అంత త్వరగా రాలేం మన బయటికి. వెళ్ళాలని అదే టైం పడుతుంది, బయటికి రావాలని అదే టైం పడుతుంది అన్నమాట. అంటే అంత ఆనందం వస్తుంది అన్నమాట. ఒక్క సెకండ్ కాలం కూడా నిలబెట్టిన స్తబ్దత కలిగినా కూడా నీకు ఎంతో ఆ శరీరంతో పులకరించిపోతున్నావు. ఏదో ఒకసారి అకస్మాత్తు నీళ్ళు అనిపిస్తున్నామాట, ఏదో అంతా నిన్ను గట్టిగా పట్టేసినట్టుగా అనిపిస్తుంది. ఒక్కొక్క స్థితి ఏర్పడుతుంది అంటే, కానీ ఆ స్థితిని మనం మెయింటైన్ చేయలేం అనమాట. ఈ విధంగా అయితే చిన్నపిల్లలు ఒక తాడు మీద నడుస్తూ ఉంటే బ్యాలెన్స్ నడుస్తూ ఉంటుంది అనమాట. మనం నడవగలుగుతామని ఒక సెకండ్ కాలం నడవచ్చు అనమాట. అట్లా ఒక అడుగు వేసి మనం అలా జంప్ చేస్తుంటాం. కానీ అక్కడే ఉండాలంటే ఒక చిన్న పల్చగా ఉన్న తాడు ఉంది, సూక్ష్మంగా ఉంది, దాన్ని నిలబడాలి, దాన్ని కేంద్రీకరించాలన్నమాట. నిలబడాలి అంటే అలవాటు కావాలి. అలాగా సూక్ష్మతత్వం మీద నిలబడేటువంటి అభ్యాసం కావాలి. నిలబడలేక ఈ పక్క ఆ పక్క దొరికిపోతున్నామాట. అది నిలబడాలంటే ఎంతో అభ్యాసం ఉంటే మనకు నిలబడగలుగుతామట. మనం బయట సర్కస్ చేసే వాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఒక తాడు కట్టేసి ఎంత బాగా నడుస్తుంటా అండి. ఉయ్యాలు వింటూ ఈ పక్క ఆ పక్క ఊగుతాం. ఒక పెద్ద గోడ మీద మనం ఇటు చూడగానే భయపడిపోతాం. ఎలా చేస్తున్నాం, ఎంత అభ్యాసం చేసిన వాళ్ళు అలాగా. అలా సూక్ష్మ బిందు మన మనసుని కేంద్రీకరించాలన్నమాట. ఇప్పుడు చెప్పిన సూక్ష్మ స్వరూపుడు ఆ పరమాత్మ, ఆ సూర్యు యొక్క కొనభావం ఏదైతే ఉందో అంతకంటే సూక్ష్మంగా ఆ పరమాత్మ ఉన్నాడు. ధాన్యం కంటే సూక్ష్మంగా ఆ పరమాత్మ ఉన్నాడు. అలాగే మన మనసుని అంతా కేంద్రీకరించి ఇప్పుడు మనసుని ప్రపంచం అంతా వ్యాపించింది. అంటే స్థూలంగా భౌతిక పదార్థంలో మనం ఓతప్రోతమే ఉన్నాం. సమస్త పిండం అంతా సమస్త బ్రహ్మాండం అంతా మనం కంటికి దృష్టిగోచరం అవుతుందన్నమాట. అదంతా దృష్టి అంటే మనం ఆకర్షించుకొని ఒక కేంద్ర బిందువులు ఒక స్థానంలో కేంద్రీకరించినప్పుడు ఆ శక్తి అంతా ఒక బిందువులోకి వెళ్ళిపోయి సూక్ష్మంగా లోపలికి వెళ్తూ ఆ రకంగా నీకు ఆత్మని దర్శిస్తుంది, ఆత్మ ప్రకాశాన్ని కలగజేస్తుంది అన్నమాట. కాబట్టి అది అభ్యాసం ద్వారా మనకి కొన్ని చెప్పినా అర్థం కాదు. ఆ సమయం ఆ సందర్భం వచ్చినప్పుడు మీకు అర్థం అవుతాయి. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పొచ్చు అన్నమాట. కానీ ఒక స్థూలంగా ఉంటే కానీ ధైర్యంతో, అందుకే ధైర్యమైన మనం ముందుకు అత్యంత కఠినమైనది ఇది. అందుకే దుర్దశం గూఢం అనుప్రవిష్టం, గూఢంగా సూక్ష్మంగా చాలా సూక్ష్మంగా ఉన్న గడ్డలో ఓతపోతున్నాడు. అటువంటి పరమాత్మను పొందాలని సామాన్య విషయం కాదు. అందుకే దుర్జేయత అని చెప్పినాం. దుర్జేయత మాత్రమే అభిష్టం అర్థం. చాలా కఠినంగా ప్రాప్తమైనటువంటి స్థితి అనమాట ఆ పరమాత్మ పొందాలి. అంత సామాన్యం కూడా కాదు. ఆ పొందిన తర్వాత దాంట్లో ఉండే ఆనందం మనం మాట చెప్పాల్సి కూడా అవసరం లేదన్నమాట. అంత మహాంత వైభవం ఉంటుంది అన్నమాట. అటువంటి కఠినమైనటువంటి ఆ పరమాత్మను ఆత్మ సాధన ద్వారా, ఆధ్యాత్మిక యోగం ద్వారా మనము విశేష ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరికి సాధ్యమవుతుంది. ప్రత్యేక ఆత్మ నిత్య శుద్ధ బుద్ధ ముక్తమైనది అనుకోదు. తాత్కాలికమైన మనలో ఉండే గుణాలు దోషాలు ఏవైతే ఉన్నాయో అవి తాత్కాలికమైనవి. అవి సంయోగం చేత వస్తాయి, సంయోగం లేనప్పుడు వెళ్ళిపోతాయి అన్నమాట. కానీ ఆత్మ శుద్ధ బుద్ధమైన, అందుకని పాపాత్మ పుణ్యాత్మ అది ఏం లేదు. అంత ఆత్మ సమస్త జీవులు సమస్త ప్రాణంలో ఉండేంత ఆత్మ అంతా ఒకటే అనమాట. ఎవరు మంచి వారికి ఎవరు చెడు అని కాదు, అన్ని జీవులు. కానీ సంయోగం చేత కర్మల చేత మనం అలాగా ఆ కర్మాశంతో లిప్తం అయిపోతాం. ఆ లిప్తం కొన్నాళ్ళు ఉంటే తర్వాత తొలగిపోతూ ఉంటాయి. అందుకే మనం ఎవరైనా పొందవచ్చు. దీంట్లో ఆ వయస్సుతో పరిమితం లేదు. ఆత్మ ఎప్పుడు చైతన్యవంతంగా ఉంటుంది, అమర అజరంగా ఉంటుందన్నమాట. దానికి చావు పుట్టుకలు లేవు అనమాట.
కాబట్టి మనం ప్రతి ఒక్కరం పొందవచ్చు అనుభూతి. ఈ జన్మలో కనీసం ఒక సెకండ్ గా నిలబెట్టుకోగలిగినా కూడా అనుభూతి ఆ సంస్కరణలో పడుతుంది. కాబట్టి అది నేను ప్రయత్నం విశేషం చేయిస్తున్నమాట. ఏదైనా ఒక తత్వం ఉందని తెలిసిన తర్వాత దానికోసం ప్రయత్నం చేస్తామట. అలా అనుభూతి కోసం మనం ప్రయత్నం చేసినట్లయితే ఒకసారి సాక్షాత్కారం అయినట్లయితే మనకు ఆ మనశ్శాంతి ప్రశాంతి కలిగినట్లయితే ఆ ప్రకాశం కలిగినట్లయితే మనం కూడా నిరంతరం ప్రయత్నం చేస్తాం. కాబట్టి వయసుతో పరిమితి లేకుండా నేను పొందగలుగుతాను, నాకు కూడా ఆ శక్తి సామర్థ్యం ఉంది. గతాన్ని ఏం చేసి వదిలేసి ఇప్పుడు నేను ఏం చేయగలను, వర్తమాన పురుషార్థం ఎలా చేస్తున్నాను అని ప్రతి ఒక్కరు ఆత్మ సాధన చేయండి. అదో ఎప్పుడు ఏ క్షణంలో ఎప్పుడు ఆ పరమాత్మ అందిస్తాడా అనుగ్రహిస్తాడా యం ఏవ ఏష వృణుతే తేన లభ్య. ఎవరిని అనుగ్రహిస్తాడో చెప్పలేమాట. నీలో సంకల్పం గట్టిగా ఉన్నట్టు ఈ రోజు ఈ క్షణంలో అనుగ్రహించే క్షణకాలం బట్టి ఆ పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడనమాట. కానీ మనం తీసుకునే యోగ్యతను సంపాదించుకోవాలి, ఆ పరమాత్మకు అనుమతి పొందే సామర్థ్యం సంపాదించుకోవాలన్నమాట. కాబట్టి అందుకే నిరంతరం ప్రయత్నం చేస్తుండి ఆ స్థితి ఏర్పడుతుంది, అనుభూతి ఏర్పడుతుంది, ఆ భావం మనలో ఏర్పడుతుంది. మనం ప్రయత్నం చేయకపోతే ఆ భావన ఉండదు, ఆ ప్రయత్నం ఉండదు. ఆ ప్రయత్నం లేకపోతే అన్ని అస్తవ్యస్తమైన జీవనం ఉంటుంది. అస్తవ్యస్త జీవనంలో అనేక కర్మలు, పాపకర్మలు, పుణ్యకర్మలు చేసుకుంటా ఈ సంసార బంధంలో మనం తిరుగుతూ మన జన్మ తీసుకుని ఇలా ఉండిపోతామట. ఒక మంచి అవకాశం, సదవకాశం కలిగింది. దాన్ని మనం అంతా కూడా పెద్దవాళ్ళు ఏదైతే ఉన్నారో ప్రయత్నం విశేషం అందరూ కూడా పెద్దవాళ్ళని కాదు, గృహస్థులైనా ఎవరైనా కూడా నువ్వు ఎవరు ఈ ఆ కర్తవ్య కర్మలు చేసుకుంటూ కూడా ఈ పరమాత్మక సమయం ఏదైతే కేటాయించే ఆ పరమాత్మనే ఒక గంట అదైన పరమాత్మని ఆలోచించాలి. మిగతాటేమో నీ కర్తవ్య కర్మల కోసం అది కర్తవ్య ధర్మం కాదు, దానికోసం వినియోగించుకో. ఒక గంట కాలం పరమాత్మకు సమర్పించే పరమాత్మను స్తుతించాలి. ఆ గంట నాది కాదు, ఆ పరమాత్మకు అంకించే పరమాత్మనే స్తుతించాలి. అది ఆ గంట కానీ ఏమన్నా పొందని నేను అలాగా ఒక గంట కాలం ఆ పరమాత్మకు అంకితం చేసినట్లయితే మనకు ఒక మంచి స్థితి ఏర్పడుతుంది. తర్వాత నీ కర్తవ్య కర్మల్లో నువ్వు లీనమైపో. నేను ఎవరు ఆపదనమాట. కానీ కర్తవ్యబద్ధంగా ధర్మబద్ధంగా ఉండటం కోసం ప్రయత్నం, అధర్మబద్ధంగా ఉండకూడదు. నువ్వు రోజు ఆత్మసాధన చేస్తే అధర్మంగా అన్యాయంగా ఉన్నాయనుకోండి, అది నీకు ఆ స్థితి ఏర్పరచాలి. ధర్మబద్ధంగా జీవనం కొనసాగించినప్పుడు ఆ గంట కాలం నీకు కరెక్ట్ గా వినియోగించబడుతున్నామాట. అని రోజు ఉదయం సాయంత్రం పాపకర్మలు అన్యాయం, అధర్మం, కోపము, తాపంతో ఉండిపోయి మనము ఆ కామ, క్రోధ, లోభ, మత, మాత్సర్యం ఉండిపోయి నేను ఆత్మసాధన చేసుకుంటా అంటే నీకు ఆ స్థితి ఏర్పడదన్నమాట. ధర్మబద్ధంగా ఉన్నప్పుడు నీకు అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఇంకొక చిన్న విషయం మహోదయ, ఇప్పుడు ఒక చిన్న విషయం అది మీతో పాటు వస్తే మీరు దుర్దశం, గూఢం, అనుప్రవిష్టం కూడా చూపిస్తారని ధైర్యం వస్తుంది మహోదయ. ధన్యవాదాలు. అది ఎవరి సాధన వాళ్ళది చేసుకునే ప్రతి ఒక్కరికి అనుభూతి కలుగుతుంది. కాబట్టి అర్థమవుతుంది. అందుకే నిరంతరంగా కొనసాగిస్తూ ఉండండి. ఫస్ట్ ఏమైనా సందేహాలు అంటే రేపు చెప్దామండి. ఆత్మ సాధన మటుకు మనకి అయిపోయేంత వరకు మనసు కలిగినా కలగకపోయి నిశ్చయంగా చేసుకుంటుండే. నువ్వు చేసిన కర్మ ఎప్పటికీ వ్యర్థం కాదు. అది ఒక్క రోజున అంతిమ రోజు కూర్చున్న అంతిమ రోజు ఒక్కరోజు నీకు ఆ ఆత్మ దర్శనం కలిగిన చాలా, అనుభూతి కలిగిన చాలు. అది మనకు సంవత్సరాలు ప్రయత్నం చేసినా వారికి దక్కదండి. నీలో భావనని బట్టి తగులుతున్నాను. ఎంత పరమాత్మ అంకితమై నువ్వు మాట్లాడుతూ ఆ పరమాత్మకు అనుగ్రహం ఉంటుంది. అంటే ఆ ప్రయత్నం మటుకు వదిలిపెట్టదు. అస్తు శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ.